దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నాకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించుగాక. ఈ సమయంలో అలా నిలబడుతుంటే చిన్న వాక్య భాగం మనం చదువుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 4వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి? యెహోవా అంటున్నాడు, నీ చేతిలోనిది ఏమిటి నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అతను అతను ఎవరో కాదు, మోషే. అందుకు అతడు మోషే కర్ర అనెను. నేను చెప్పాడంటే కర్ర అన్నాడు. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమని, నేల మీద దాన్ని పడవేయమని అతడు దానిని ఎలా పడవేయగానే దానిని నేల మీద పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయింది. చదవడం వాక్యము ప్రభు దీవించి ఆశ్రయించుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన తీసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, చదవబడిన వాక్యాలను దీవించండి, ఆశ్రయించండి. ఉదయకాల వారాలు అదంతా తోడుకున్నాను ఆయన. సాయంకాలం కూడా ప్రభు తడపలు కూడా చిన్న వధువు నమ్ముతున్నాను. ఆ చిన్న వధువు కొరకే ప్రభు నడిపించాలని ఉన్నాను. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నీ నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటే నువ్వు సేవించవు దేవా. అది నీ వాగ్దానమే ఉన్నది. నిశ్చయంగా నమ్ముతున్నాము. నీ వాగ్దానం బట్టి ప్రభావ ఈ రాత్రి మీరు ఉండవలసింది దేవాదిగుని మేము సమీపిస్తున్నాము. నేను చూసే కన్ను మాకు దయచేయండి. ఈ వాక్యం మా కొరకు తెరవండి. తప్పనిసరిగా నాతో ఉన్న మెరుగుతో మాట్లాడి ఆ గొప్ప ఎత్తబాటు కొరకే సిద్ధపరచుకుంటూ ఉంటున్నాం. దేవానికి స్తోత్రాలు. ఈ గుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆత్మ శక్తులు, అంధకార శక్తులను, గ్రామ ఆత్మలను, ఓ దేవ సంఘర్షక ఆత్మలన్నింటినీ మీరు బంధించండి. పూర్తిగా వారిని మీ స్వాధీనంలో తీసుకున్నాను. మీ హస్తాలకు అప్పగించుకుంటూ గుడికంతా ఒక ప్రభుత్వ భయంకరంగా జరిగించి సమస్త మహిమ ఘనత మీరే పొందాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి ఈ విధంగా రైతుగా ఇక్కడ కూడుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఎక్కడైతే ప్రభు సన్నిధిలో అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ ఉద్యోగం ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది, అక్కడ స్వస్థత ఉంటుంది, అక్కడ అద్భుతాలు ఉంటాయి, అక్కడ సూచక్రియలు ఉంటాయి, అక్కడ మహత్కారాలు ఉంటాయి, అక్కడ రూపాంతర శక్తి ఉంటుంది. ఆమె అక్కడ సహజాతీయమైనటువంటి కార్యాలు ఉన్నాయి. స్తోత్రం కలుగు కాక. నిశ్చయంగా ఈరోజు నిజంగా ప్రభు యొక్క సన్నిధిని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగు కాక. ఈ యొక్క దినమున ప్రభు మనం ఎలా కూడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగు కాక. ఆ యొక్క 7-6 మీటింగ్స్ రావడం, ఆ తదుపరిగా మనకు వాట్సాప్ రావడం, గతించినటువంటి 3 వారాలుగా అనుకుంటున్నాను నేను. ఈ మధ్య రాలేకపోయాం. అఫ్కోర్స్ మీరు అందరూ అక్కడికి వచ్చారనుకోండి. సో ఏదైనప్పటికీ చక్కటి సహవాసాన్ని దేవుడి చిన్న పరిచయలో దేవుడు ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలుగు కాక. సో మన గొప్ప పరిచయం కాకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది. చిన్న పరిచయలో దేవుడు పనిచేస్తాడని నమ్ముతున్నాను. లిటిల్ బ్లాక్, చిన్న మంద, దేవుడు ఖచ్చితంగా ఈ మందలో దేవుడికి గొప్ప కార్యం చేస్తాడని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సామాన్యమైన రీతిలో ఎత్తబడి జరగబోతా ఉంది. ప్రజలు చూడలేనటువంటి స్థితిలో, ప్రజలు గుర్తించలేని స్థితిలో ఎత్తబడడం జరగబోతుంది. నేను నమ్ముతున్నానది. దేవుడు మన మధ్యలో అలాంటి గొప్ప కార్యం చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ఎత్తబడి విశ్వాసం ఇస్తాడు. ఎందుకంటే ఏ వాక్యం? 7 ఊరుముల వాక్యం, 7 ముద్రల వాక్యము, నిశ్చయంగా ఆ యొక్క రివైవల్ వాక్యము ఈరోజు ఉద్యోగం తీసుకొస్తాడు. ఎలాంటి ఉద్యోగం అంటే ఎత్తబడే ఉద్యోగం ఇస్తాడు, ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా సంఘానికి ఇప్పుడు 7 ఊరుముల ఉద్యోగం అవసరమైనది. 7 ఊరుములు అంటే ఎక్కడ ఉన్నాయి? ముద్రలో దాగున్న 7 ఊరుములు. ఆమె ముద్రలు ఏముంది? ఉడుములు ఉన్నాయి. ఉడుమనగా దేవుని స్వరం. ఆ స్వరం ఎప్పటి నుంచి దాచబడింది? భూమికి పునాదులు వేయబడక మునిపే ఆ స్వరం దాచాడు దేవుడు. అర్థమవుతుందా? భూమికి పునాదులు వేయబడక మునిపే ఆ స్వరాన్ని దాచిపెట్టాడు. సో ఆ దాచిపెట్టినటువంటి స్వరము ఈ కాలంలో ప్రత్యక్షమైంది. ఆయా కాలాల్లో వాక్యం ఉంది, కానీ ఈ కాలంలో అయితే దాచించినటువంటి ప్రతి వాక్యాన్ని కూడా దేవుడు బయలుపరిచాడు. దాచబడిన వాక్యాన్ని బయలుపరిచాడు. అందుకే హిడెన్ మిస్టరీ
అంటే దాచబడినటువంటి వాక్యము వధువుని ఉజ్జీవపరుస్తారు. అప్పుడు వధువు ఎత్తబాటులోకి వెళ్తుంది. అందుకే ఈరోజు ఏం కావాలంటే ఎత్తబడే ఉద్యోగం అవసరం. ఇది అలాగా ఎత్తబడే వధువు ఉద్యోగం అవసరం ఎక్కడంటే 7 ముద్రలు. సో నిశ్చయంగా మనకు కావాల్సింది ఏంటంటే దాచబడినటువంటి మర్మం. అందుకే ప్రవక్త అన్నాడు, ఈ 7 ముద్రల గ్రంథం అనేది ఆ యొక్క భూమికి పునాదులు వేయబడక ముందే రహస్యం దాచాడట. ఆ రహస్యాన్ని దేవుడు ఈ కాలంలో వ్యక్తపరిచాడని చెప్పి మన ప్రవక్తని స్పష్టంగా చెప్పాడు. ఆ రహస్యం ఎందుకు దాచాడంటే వధువు ఎత్తబాటు వరకే దాచాడు. ఏ కాలంలో కూడా దేవుడు దాన్ని వివరించలేదు. ఈ కాలం వచ్చేటప్పటికి దేవుడు దాన్ని బయలుపరిచాడు. అందుకే మనం ధన్యులమై ఉన్నాం. నిశ్చయంగా ఈరోజు అలాంటి వాక్యాన్ని మనం కలిగి ఉన్నందుకు దేవుడికి మహిమ కలుగుతాక. నిశ్చయం రాత్రి ఒక చిన్న అంశాన్ని నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సహజాతీతమైనటువంటి వధువు అంటే అతీతం దాని నుంచి, సాధారణమైన దాని నుంచి సహజాతీతంగా, సహజమైన దాని నుండి సహజాతీతమైన దానిగా దేవుడు మార్చే దేవుడు. హల్లెలూయా. అది ఎప్పుడూ కూడా గొప్పదాన్ని తీసుకుని గొప్పగా చేయడు, కానీ సామాన్యమైన దాన్ని తీసుకుని గొప్పగా చేస్తాడు. అది ఎప్పుడు కూడా సహజమైన దాన్ని తీసుకుని, నేచురల్ టు సూపర్ న్యాచురల్, నేచురల్ టు సూపర్ న్యాచురల్, సహజమైన దాన్ని తీసుకుని సహజాతీతమైన దానిగా దేవుడు చేస్తాడు. సో నిశ్చయంగా మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ మోషే కాలంలో మోషే ఒకప్పుడు చాలా గొప్ప చదువు చదువుకున్నాడు, వేదాంత పండితులు చేశాడు, పిహెచ్డీలు చేశాడు. ఐగుప్తులో సకల విద్యలు అతనికి ఉన్నాయి. ఆ సకల విద్యల ద్వారా, అతని తెలివి తోటల ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని విమోచిద్దాం అనుకున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించాలనుకున్నాడు. సో దేవుడికి అది ఇష్టం లేదు. ఎందుకంటే మనం మానవ బలముతో, మన మానవ డిగ్రీలతో, మన మానవ యొక్క తెలివితేటలతో ఒకరిని విడిపించలేదు. ఖచ్చితంగా దేవుడు దాన్ని ఇష్టపడడు. మన సొంత బలము చేత మనం ఏమి చేయడానికి దేవుడు ఇష్టపడడు. ఒకవేళ మన సొంత బలముతో, మన డిగ్రీస్తో కానీ ఏదైనా చేస్తే అది ఎంత మాత్రం దేవుడికి ఘనత అనేది రాదు. దేవుడికి ఘనత రాదు. అందుకే దేవుడు ఘనత రావాలంటే మన టాలెంట్స్ ఏం చేయాలంటే దేవుడు వాడుకోడు. మన గొప్పతనాలు కూడా దేవుడు వాడుకోడు. గ్రహించండి, చివరి వరకు వర్తమానం వినండి. మన యొక్క గొప్పతనాలు వాడుకుంటే ఆయన గొప్ప ఏమీ రాదు. అందుకే ఎప్పుడు కూడా ఒక సాధారణమైన వ్యక్తిని వాడుకుని దేవుడు కనపరచబడుతున్నాడు. గ్రహించండి, ఇప్పుడు మోషే ఒక చాలా పేరు ప్రాఖ్యాతలు వహించినటువంటి ఆ పిహెచ్డీ చేస్తూ ఐగుప్తులో సకల విద్యలు మోషే చేస్తూ సకల విద్యల్లో అతను పాల్గొంటూ ఉన్నాడు. బట్ ఈ సకల విద్యల ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు విడిపిద్దాం అనుకున్నాడు. అతనికి తెలుసు అతను పుట్టుక గ్రహించండి, అతను పుట్టుక ఇజ్రాయేల్ విడిపించడానికే అని చెప్పి మోషేకి తెలుసు. ఎందుకంటే తన తల్లి బాల్య వయసులోనే మోషేకి బోధించింది. ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి నువ్వు పుట్టావు, ఇజ్రాయేల్ ప్రజలని విడిపించడానికి నువ్వు జన్మించవనేటప్పటికి మోషే ఇన్స్పిరేషన్ పొందుకుని ఇంకా చదువు మీద చదువు, డిగ్రీల మీద డిగ్రీలు చేస్తూ ఈ డిగ్రీల ద్వారా నా ప్రజలు విడిపించవచ్చు అనుకున్నాడు. మానవ ఆలోచన, మానవ తలంపు ఇప్పుడు కూడా తప్పే. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ఇజ్రాయేలుడు ఐగుప్తుడు కొట్టుకుంటున్నప్పుడు ఈ తెలివితేటల ద్వారా తను కుంపు నేర్చుకుని ఉండొచ్చు, కిక్ బాక్సింగ్ చేసుకుని ఉండొచ్చు, అది కూడా విద్య. ఆ విద్య ద్వారా టక్ 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 మనం కొట్టేసి ఐగుప్తుడిని పూర్తి చేసేది మంచి టాలెంటెడ్గా కూర్చేశాడు. సో ఇలాగ అందరినీ చంపేసి ఇజ్రాయేల్ ప్రజలు విడిపోయిందాం అనుకుని ఉండొచ్చు బహుశా. కానీ దేవుడు ఆ విధంగా ఎప్పుడూ పనిచేయడు. ఒకవేళ మోషే ఆయన సకల విద్యలతో ఇజ్రాయేల్ ప్రజలు విడిపించుంటే గొప్పతనం మోషేకి కాదు, కానీ గొప్పతనం దేవుడికి వచ్చేది. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు కూడా అలా చేసే దేవుడు కాదు. ఆమె సో ఇప్పుడు చదువుకున్నాడు, చక్కగా అన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి, అన్ని విద్యలో ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి, కానీ దేవుడు ఎంత మాత్రం మోషేతో పనిచేయడానికి ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇంత సకల విద్యలు చేసుకున్న వ్యక్తిని దేవుడు తీసుకుని ఏం చేశాడు, అక్కడ చేసిన దాన్ని బట్టి అతను ఐగుప్తు నుంచి పారిపోయాడు. ఆమె దరిదాపుగా 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో ఇత్రో కుమార్తెని ఆ యొక్క సిప్పోరాని వివాహం చేసుకుని అక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడో, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత సిప్పోరాని వివాహం చేసుకున్నాడు. అతను డిగ్రీ చేసిన వ్యక్తి సాధారణమైన వ్యక్తిగా మారిపోయాడు. గ్రహించండి, అతను చాలా సామాన్యమైన వ్యక్తిగా మారిపోయాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు రథాల మీద వెళ్ళేవాడు, ఐగుప్తు
ఫరో కుమారుడిగా ఉన్నాడు, నెక్స్ట్ ఫరోగా ఉన్నాడు, చాలా గొప్పతనంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఐగుప్తులు విడిచి ఈ యొక్క అరణ్యంలోకి వచ్చాడో అప్పుడు ఇతను సాధారణమైన వ్యక్తిగా మారాడు. చాలా చాలా సాధారణమైన వ్యక్తిగా 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, వెల్ ట్రైన్డ్, మంచి యంగ్ స్టేజ్లో ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి మంచి గ్రూప్లో ఉన్నాడు. హల్లెలూయా. మంచి మంచి గొప్ప బలంగా ఉన్నాడు, జిమ్తో ఉన్నాడు, ఎవరినైనా చంపగల కెపాసిటీ ఉంది. నిజంగా కిక్ బాక్సింగ్ చేయగలడు. ఆమేన్. అనేక మందిని చంపి బాణాలు వేయచ్చు, ఒక హీరోగా చేయొచ్చు, అంత బలం ఉన్నవాడు 40 సంవత్సరాలు. కానీ ఆ 40 years తర్వాత ఎప్పుడైతే ఆ ఫరో మరణశిక్షకి ఇచ్చాడో వెంటనే ఈ యొక్క మోషే బయటకు వెళ్ళిపోయిన తర్వాత అరణ్యంలో ఒక 40 years 40 సంవత్సరాలు అరణ్యంలోనే వివాహం ఆడాడు. 40 సంవత్సరాల్లో బిడ్డలు కన్నాడు, 2 కుమారులు కన్నాడు. ఆమె ఇక్కడ మేకల మందని గొర్రెల మందని కాస్తున్నాడు. సో గొప్పతనం నుంచి ఆ వ్యక్తి సాధారణ స్థితి పడిపోయాడు. ఒకవేళ లోకానికి అతను గొప్పోడే, లోకానికి చాలా ఉన్నతమైన వాడే, కానీ ఆ ఉన్నతమైన స్థితిలో నుండి ఇక్కడ ఎలా మారిపోయాడు? ఒక సాధారణమైన వ్యక్తి, విశ్వాసిగా సాధారణమైనటువంటి వ్యక్తిగా ఆ సకల విద్యలు మర్చిపోయి అవంతా మర్చిపోయి ఈ 40 years మొత్తం ఆ యొక్క మెమొరీ కార్డ్ అంతా క్లీన్ అయిపోయింది. దేవుడు మొత్తం మెమొరీ కార్డ్ అంతా డిలీట్ చేయడం పట్టింది. ఆ 40 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి మెటీరియల్ అంతా 40 సంవత్సరాల్లో డిలీట్ చేయడం మొదలు పెట్టాడు. ఆమె 40 సంవత్సరాలు అయితే డిలీట్ చేయడానికి. గ్రహించండి, మనము కూడా ఈరోజు లోకంలో ఉన్నవన్నీ మనం ఎక్కించుకుంటే అవి డిలీట్ అవడానికి చాలా టైం పడుతుంది. మనం ప్రతిదీ ఎక్కించేసుకోకూడదు. ప్రతి దానికి మనం చేయకూడదు. అయితే రాజకీయం అవ్వచ్చు, అది సినిమాలు అవ్వచ్చు, అది క్రికెట్ అవ్వచ్చు, ఏదేమన్నప్పటికీ లోక కార్యాలు అవ్వచ్చు, ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఏదైతే నువ్వు వింటున్నావో, ఏదైతే నువ్వు డిస్కస్ చేస్తున్నావో అవన్నీ కానీ నీలోకి వెళ్ళాయి అనుకో డిలీట్ అవడానికి కొంత టైం పడుతుంది. ఈరోజు కొత్త ఆప్షన్ ఉంది చూడండి మొబైల్లో, అది పైన డిలీట్ అవుతుంది కానీ రీసైకిల్ బిల్ అది ఇంకా అలా ఉంటాం. అవునా కదా? పైన డిలీట్ అవుతుంది, మనం డిలీట్ అని కొడతాం, వీడియో డిలీట్ చేయాలనుకుంటాం. తెలియనోడు ఏమనుకుంటే డిలీట్ అయిపోయింది అనుకుంటాడు, కానీ స్టోరేజ్ అలాగే ఉంటారు. అదేంటబ్బా నేను డిలీట్ చేశాను కానీ స్టోరేజ్ ఇంకా అలాగే ఉందంటే అనుకుంటాడు. అవునా కదా? పైన డిలీట్ అయింది అంతే. ఎక్కడ ఉంది? రీసైకిల్ బిల్లో ఉంది. ఆ రీసైకిల్ బిల్ నుంచి మరలా నువ్వు రిటర్న్ చేసుకునే, రిస్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అవుతుంది, మరలా రిస్టోర్ అవుతుంది. మరలా రిస్టోర్ అంటే యథాస్థితికి వస్తాను. నీ మెమొరీ కార్డులో మాత్రం నీ జీబీ అవుతాను ఉంటాను. నువ్వు ఎంతైతే ఉందో జీబీ నువ్వు అనుకుంటూ డిలీట్ చేశాను కాబట్టి నాకు 1 GB ఖాళీ అవుతుంది అనుకుంటావు, లేకపోతే 2 GB ఖాళీ అవుతుంది అనుకుంటావు. కానీ ఇది పైగా నువ్వు చూడడానికి ఆ యొక్క పబ్లిక్ గా డిలీట్ అవుతుంది, కానీ హిడెన్ గా అది నీకు 30 days అవకాశం ఇస్తాడు. నువ్వు 30 days మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. ఒక 30 days మరలా నువ్వు దాన్ని రిటర్న్ చేసేసుకోవచ్చు. సో అలాగా వాడు రీసైకిల్ బిల్లో పెడతాడు. గ్రహించండి, మనం అనుకుంటాం డిలీట్ అయిపోయింది అనుకుంటాం. సో అందుకే ఏదైనా మనం మన జీవితాల్లోకి ఎక్కించుకున్నప్పుడు మనం అనుకుంటాం డిలీట్ అయిపోయిందని అనుకుంటాం, కానీ డిలీట్ అవ్వదు, అది మన చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఈరోజు పాపము కూడా మనం డిలీట్ చేసాం అనుకుంటాము, కానీ అది రీసైకిల్ బిల్ అది వెయిట్ చేస్తూనే ఉంటారు. మరలా అక్కడికి వెళ్ళడం మళ్ళీ రీస్టోర్ అవుతుంది. మరలా రీస్టోర్ మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీకు అక్కడ ఉందని నీకు తెలుసు, నీకు మెమొరీ ఖాళీ అవ్వదు. ఆటోమేటిక్ మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాం, దీన్ని డిలీట్ చేయకూడదు, మళ్ళీ రిస్టోర్ చేయాలి అని ఆలోచన పడతారు. మళ్ళీ రిస్టోర్ అయిపోతుంటుంది. ఏదైతే మనం ఎక్కించుకుంటున్నామో లోక సంబంధమైనటువంటి, ఈ యొక్క ఆశయ సంబంధమైనటువంటి, ఈ పొలిటికల్ అఫైర్ కావచ్చు, ఈ యొక్క స్పోర్ట్స్ అఫైర్ కావచ్చు, ఏదేమైనప్పటికీ మన జీవితాల్లో పర్మనెంట్గా డిలీట్ చేయకపోతే ఈరోజు ఎన్ని ఆప్షన్లు పెట్టాడు చూసారా? మళ్ళీ బ్యాకప్ అంటాడు. అంటే సాధారణ ఎన్ని రకాలుగా పెట్టాడు చూడండి. ఈరోజు మన పాపాన్ని కూడా బ్యాకప్ చేస్తున్నాడు, మన పాపాన్ని రిస్టోర్ చేసిన అవకాశం ఇస్తున్నాడు. అది పూర్తిగా బాగోట్లేదు. వాడు ఏం చేస్తాడు? సెల్ ఫోన్ చూడండి, ఒక కంప్యూటర్ చూడండి, ఒక వాట్సాప్ చూడండి. నువ్వు డిలీట్ చేసినా అది ఏం చేస్తాడు? మళ్ళా నువ్వు బ్యాకప్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన యాప్స్ పెట్టాడు. ఒకవేళ నువ్వు డిలీట్ చేసినా రిస్టోర్ చేసుకోవచ్చు. రీసైకిల్ బిల్లో వెయిట్ చేస్తారు, ఒక 30 days వెయిట్ చేస్తారు. ఎందుకని? మరలా వస్తాడు, కొంచెం ఆవేశంలో డిలీట్ చేసి ఉంటాడు. మీటింగ్ జరిగినప్పుడు పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి ఆవేశంగా డిలీట్ అయ్యింది. ఇది ఖచ్చితంగా మరలా దగ్గరికి రాకుండా ఉండడు, మరలా
నా దగ్గర రాకుండా ఉండడం అని చెప్పేసి ఒక 4 రోజులు వెయిట్ చేస్తుందంట. ఆమె ఈ లోపల 2-3 రోజులు 3 రోజులు ఉద్యోగం నువ్వు దాన్ని పట్టించుకోవు, 2-3 రోజులు లేదా వారం రోజులు 10 రోజులు 20 రోజులు దాన్ని పట్టించుకోవు. కానీ 21వ రోజు నీ మనసు మరలా ఆ వీడియో మీదకు ఆ రీసైకిల్ మీదకి వెళ్తాడు. ఎప్పుడైతే వెళ్ళావో మరలా రీఫార్మ్ అయ్యి మళ్ళీ ముందుకు వస్తాడు. ఈరోజు పాపం అనేది మనం విడిచిపెట్టకుండా మనం వెంట రావడానికి గల కారణము అది పర్మనెంట్ డిలీట్ అవ్వట్లేదు, రీసైకిల్ బిల్ లో వెయిట్ చేస్తుంది, అది బ్యాకప్ చేసుకోవడానికి వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా అది పర్మనెంట్ గా డిలీట్ అవ్వాలి. ఎందుకు మోషేకి 40 ఇయర్స్ పట్టింది? 40 ఇయర్స్ పట్టిందండి. సకల విద్యలు 40 సంవత్సరాలు అతను నేర్చుకున్నటువంటి విద్య, అతని విధానము, బోధ అంతా పోవడానికి 40 ఇయర్స్ పట్టింది. అనుకోవచ్చు ఒక్క సెకండ్ బట్టలు నొక్కి అయిపోద్ది కదండి, అంత బట్టలు అయ్యేది కాదు. నువ్వు అనుకుంటావు ఎప్పుడైనా ఒక వీడియో డిలీట్ చేశాను, లైవ్ కాబట్టి వర్క్ చేస్తున్నాను ఆమె. సో పై డిలీట్ చేశాను, నాకు తెలుసు ఇది ఎక్కడ ఉంటుంది, లోపలికి వెళ్తే కానీ మెమరీ ఖాళీ అవుతుందని చెప్పి మరలా కొంచెం ఆప్షన్కి వెళ్ళి అక్కడ ఏం చేశాను తెలుసా, పర్మనెంట్ డిలీట్ కొట్టాను. వాడు ఏం పెడుతున్నాడు, 30 days వరకు అవకాశం ఉంది. నేను ఇక్కడ డిలీట్ చేసిన అక్కడ వదలకుండా. ఈరోజు పాపము కూడా ఒక మీటింగ్లో నువ్వు డిలీట్ చేయొచ్చు, నువ్వు కన్నీరు గార్చేస్తావు, ప్రభు నన్ను క్షమించంటావు, అది డిలీట్ అవుతుంది. కానీ నీ కోసం అది వెయిట్ చేస్తుంటుంది అక్కడ 30 days. నువ్వు మరలా 20 రోజులు అయ్యేటప్పటికి మరలా నీ జీవితం మళ్ళీ రీఫార్మ్ అయ్యేటప్పటికి నాకు అది మరలా కావాలని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి మరలా దాన్ని రిస్టోర్ చేసుకుంటావు. మరలా నీ గూగుల్లో మరలా కనబడతావు, నీ జీవితంలో మరలా కనబడతావు. ఎందుకు కనబడుతుందంటే నీ లైఫ్లో అది పర్మనెంట్గా డిలీట్ అవ్వలేదు, పూర్తిగా డిలీట్ అవ్వలేదు. నువ్వు అనుకున్నావు డిలీట్ అయిపోయిందని, కానీ పదే బయటకు వస్తుందంటే అది ఇంకా డిలీట్ కాలే, బ్యాకప్ అవుతుంది మరలా. ఈరోజు మన పాపాలు కూడా అలాగే ఉన్నాయి. డిలీట్ చేస్తున్నాం కానీ అది ఏమవుతుంది, మళ్ళీ బ్యాకప్ అయిపోతుంది. డిలీట్ చేస్తున్నాం మరలా రిస్టోర్ అవుతుంది. మళ్ళీ గూగుల్ కొడుతున్నాం దానికోసం, అవునా కదా, గూగుల్ ఛానల్ కొడుతున్నాము, లేదా జీమెయిల్ కొడుతున్నాము, అనేక రకాలుగా మనం కొట్టి మరలా తీసుకొస్తాం. బ్రదర్, ఫిజికల్ గా జరుగుతుంది, స్పిరిచువల్ గా మీరు థింక్ చేయండి. మోషే తనకు డేటా అంతా డిలీట్ చేయడానికి 40 years పెట్టింది. ఈరోజు మన డేటా డిలీట్ చేయబడాలి, మన లోకపు డేటా డిలీట్ చేయబడాలి. అది ఇంకా మనల్ని ఏదిస్తా ఉంది. ఇంకా కొంచెం ఎదరికి వెళ్తాడు మళ్ళా కనబడతా వీడియో, ఎందుకు వీడియో బాగొట్టుకోవడం, రిస్టోర్ చేసేద్దాం. ఇంకో విచిత్రం చెప్పిన, ఆ గూగుల్లో డిలీట్ అవుతాయి కానీ గూగుల్ ఫొటోస్లో కనబడతాయి, అవును కదా. అంటే ఒక దాన్ని డిలీట్ చేయడానికి ఎంత కష్టమవుతుంది చూడండి. ఒకవేళ గూగుల్ ఫొటోస్లో మళ్ళా డిలీట్ చేసినా మళ్ళీ అక్కడ రీసైకిల్ బిల్లోకి వెళ్తారు. మూవ్ టు ట్రాష్ అంటాడు, మళ్ళీ ట్రాష్లో ఉంటుంది. అంటే ఒక విషయము ఒక మొబైల్ ఫోన్ నుంచి అది డిలీట్ అవడానికి ఎన్ని ఆప్షన్లుగా చూడాలి. 40 years పట్టిందా దేవుడికి మోషే మెమరీ కార్డ్ అంతా ఎంటీ చేయడానికి, ఫార్మేట్ చేయడానికి. అంటే పట్టిందండి. ఒక వ్యక్తిని సూపర్ న్యాచురల్గా, ఒక సజాతీతమైన వ్యక్తిగా మార్చాలంటే దేవుడు అదే కార్యం చేయాలి. సజాతీతమైన వ్యక్తిగా మారాలంటే ఆ సహజమైనటువంటి వ్యక్తి నుండి సహజాతీతమైన వ్యక్తిగా మార్చబడాలంటే అతను 40 years 40 సంవత్సరాలు అతను కార్డ్ అంతా ఫార్మేట్ అయ్యింది. ఇప్పుడు ఫార్మేట్ అవుతే కానీ అతను సహజాతీతంగా మారడం. ఈరోజు వధువు సహజాతీతంగా మారాలంటే పూర్తిగా ఆ లోపల ఉన్నటువంటి ఐగుప్తు యొక్క విధానాలన్నీ కూడా ఫార్మేట్ అవ్వాలి. ఒకటి బయటకు పోవాలి. అది ఎక్కడ రీసైకిల్ బిల్ ఉండకూడదు, ఆ ట్రాష్లో ఉండకూడదు, ఆ గూగుల్ ఫొటోస్లో ఉండకూడదు, ఆ గూగుల్ వీడియోస్లో ఉండకూడదు. ఆమె ఇంకో విచిత్రం చెప్పిన, ఆ గూగుల్ ఫొటోస్లో, గూగుల్ ట్రాష్లో, రీసైకిల్ బిల్లో డిలీట్ చేసినా ఎక్కడైతే ఈమెయిల్ ఇచ్చావో ఈమెయిల్ ఇచ్చి వాడి దగ్గర ఉంటాయి, అవునా కదా. అందుకే సాతాను ఏమంటాడు తెలుసా, నువ్వు ఎన్ని డిలీట్ చేసి ఎన్ని ఒప్పుకుని ఎన్ని చేసినా కానీ ఇది మనోడు పలానా టైంలో చూశాడు, నా దగ్గర డేటా ఉంది. ఈరోజు దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా, వాడు డేటానే దేవుడు ఫార్వర్డ్ చేస్తాడు. ఇప్పుడు దేవుడు వాడి డేటాను హైక్ చేసి, గ్రహించండి, వాడి డేటాని హైక్ చేసి, లేకపోతే అని ఏమంటాం హైకింగే కదా, హ్యాకింగ్ చేసి వాడి డేటానంతా దేవుడు పూర్తిగా తీసేయాలి. ఇప్పుడు దేవుడు ఏ పనిలో ఉన్నాడంటే, ఆయన రక్తం ఎందుకు కార్చాడంటే వాడు మన డేటా పట్టుకుని ఉన్నాడు. మనం అనుకున్నాం సింపుల్గా చూడండి ఎంత ప్రాసెస్ ఉందో. ఒక ఫోటో తీస్తాం, ఫోటో నీ సెల్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత అది నీకు నచ్చలేదు,
పుస్తకాలు కొంతకాలం బాగుంది, ఒక భూతబొమ్మ అనుకో, ఒక లోక అసభ్యకరమైన ఫోటో దొరికింది నీకు, లేకపోతే ఒక బ్లూ ఫిల్మ్ వీడియో నీకు దొరికింది, నువ్వు చూసి 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 ఎంజాయ్ చేసావు. పాస్టర్ గారు గట్టిగా గద్దించాడు, అవునా కదా? గద్దించాడు, నువ్వు పశ్చాత్తాపడో డిలీట్ చేసేసావు నీ ఫోన్ నుంచి. డిలీట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది? అది రీసైకిల్ బిల్, అవునా కదా? అది రీసైకిల్ బిల్ ఎంతకాలం వెయిట్ చేస్తుంది? 30 రోజులు వెయిట్ చేస్తుంది, అవునా కదా? అది వెయిట్ చేస్తూ ఉంటుంది, నీలో పాపం అంత తొందరగా పోదు. నువ్వు అనుకుంటావు పోతుంది, కానీ నీ పక్కనే తిరుగుతుంది, నీ పక్కనే తిరుగుతుంది. ఎప్పుడు ఏదో టైంలో నిన్ను పట్టుకోవడానికి, నిన్ను ముట్టుకోవడానికి అది ప్రయత్నం చేస్తావు. మరలా ఏదో టైంలో నువ్వు మారుమనసు పొందుతావు, చర్చకొస్తావు, వాక్యం వింటావు. మరలా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఫోన్ తీసుకున్నాడు, మరలా అక్కడికే పోతావు. అయ్యో ఒకప్పుడు మానేసి పశ్చాత్తాపడ్డావు, కానీ మరలా వస్తున్నావు అంటే నీ జీవితంలో డిలీట్ అవ్వలే. లేకపోతే అది ఫొటోస్లోకి వెళ్తుంది, గూగుల్ ఫొటోస్లో నుంచి అది ఎక్కడికి వెళ్తుంది? మెయిల్కి ఆధారంగా వెళ్తారు. సో ఇక్కడ నువ్వు చేస్తున్న వేషాలన్నీ కూడా మెయిల్లో ఉంటాయి. నువ్వు రీసైకిల్ బిల్లో, నువ్వు ఫార్మాట్లో, ట్రాష్లో నీ జీమెయిల్ అన్నీ తీసేసినా ఫైనల్గా వాడి దగ్గర ఉంటుంది మ్యాటర్. నన్ను కొంచెం ఎన్ని చేసావు నువ్వు పర్సనల్గా, నువ్వు ఒంటరిగా నీ ఫోన్ ఎలా వాడావు, ఒంటరిగా నీ ఆ ఫోన్ ఎలా ఉపయోగించావు, ఆ డేటా అంతా నువ్వు డిలీట్ చేసేసి నువ్వు ఫోన్లు మార్చేసినా కానీ నువ్వు ఏదైతే ఈమెయిల్ మీద పెట్టుకున్నావో ఈమెయిల్ అంతా కూడా వాడి చేతులు ఉండదు. అది కూడా అడుగుతాడు, కండిషన్స్ అప్లై, పర్మిషన్ తీసుకుంటాడు, నువ్వు ఎలవ్ చేస్తాడు. ఆ ఎలవ్ లేకపోతే నీ ఫోన్ ఆపరేట్ అవ్వదు. వాడు ఏదైతే ఆప్షన్లు ఇచ్చాడో వాడు చేసిన దానికి ఓకే నువ్వు చెప్పకపోతే, వాడు పర్మిషన్స్ నువ్వు ఓకే చెప్పకపోతే ఏమవుతుంది? వాడు నీకు యాప్ వాడుకోనోడు నీ ముందుకు వెళ్ళావు. తద్వారా నువ్వేం చేస్తావు అంటే వాడు అడిగిన ప్రశ్నలన్నింటికి ఓకే చెప్తావు. టర్మ్స్ అండ్ కండిషన్ అని చెప్పి లాస్ట్లో బటన్ ఇస్తాడు, అది క్లిక్ చేసిన తర్వాత నువ్వు అన్నింటికి ఒప్పుకున్నట్టు అప్పుడు యాక్సెప్ట్ చేస్తావు. అప్పుడు నీ డేటా అంతా కూడా వాడు చేతులుకెళ్తాడు. నువ్వు ఒప్పుకోకుండా వాడు నీ డేటా వాడి దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత నువ్వు వాడిన ప్రతి కథనిక నువ్వు ఫోన్ ఎలా వాడుతున్నావు, నువ్వు ఫోన్ మార్చేసి నువ్వు ఇవే మార్చవు. నువ్వు మార్చినప్పుడు ఆటోమేటిక్ నువ్వేమనుకుంటున్న నెంబర్లు ఉన్నాయి, మళ్ళీ ఈమెయిల్ ఇంకో ఫోన్లో వాడతాను అనుకోవచ్చు. బట్ కానీ ఈమెయిల్ ద్వారా పాపాలన్నీ అందులో ఉంటాయి, ఆటోమేటిక్గా జీమెయిల్లో ఉంటాయి. ఇక్కడ తుడిచేయచ్చు, నువ్వు అన్నీ చేసేయచ్చు, అక్కడ ఉంటాయి. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు సన్నిధికి వచ్చి ఒకవేళ గూగుల్లో ఫోటోలో తీసేసావు, ఆ ట్రాష్లో తీసేసావు, అది రీసైకిల్బుల్లో తీసేసావు, గ్యాలరీలో తీసేసావు, అన్నీ పోయాయి. బ్యాకప్లో కూడా నువ్వు తీసేయచ్చు. కానీ నువ్వు ఏదైతే వాడావో ఆ డేటా అంతా కూడా వాడలేదు. ఈరోజు సాతాను దగ్గర నీ లిస్ట్ అంతా వాడలేదు. అయితే ఇప్పుడు దేవుడు వాడిని హ్యాకింగ్ చేసే పరిస్థితులు ఉన్నాడు. అందుకే గమనించండి, గెస్సేమైన తోటలో ఏం చేశాడు ఆ యొక్క పీటర్ వెంటనే మలుకు చెవు నరికేశాడు. ఆ యొక్క రక్తం కారిపోతుంది, ఆ చెవంతా రక్తం చెవు కింద పడిపోయింది, చెవులంతా నరికేశాడు. ఈ లోపల ప్రభువాడికి వచ్చి ఏం చేశాడు తెలిసే, ఎలా చేసి ఏం చేశాడు, మొత్తం చెవంతా కూడా స్వస్థపరిచేసాడు, క్లియర్ చేసేసాడు. అసలు పేతురు నేరము చేయనట్టుగానే దేవుడు చేశాడు. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు డ్యూటీ తెలుసా? నీ యొక్క డేటా అంతా సాతాను చేతి నుంచి యాక్ట్ చేసి పూర్తిగా నిర్మూలించాలి. అదే ఇవాళ ఎందుకు నమ్ముతున్నాం మనం యేసుక్రీస్తుని? మన డేటా అంతా సాతాను దగ్గర ఉన్న మన డేటా అంతా హ్యాక్ చేయాలి. అందుకే ఏమన్నా తెలుసా, మీ పాపములు మరుపనే సముద్రంలో పడేదాడు. అవునా కదా? ఒక సముద్రం ఉందంట, ఆ సముద్రం పేరు ఏంటి? సీ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్. దాన్నే మరుపనే సముద్రం. హిందూ మహాసముద్రం ఉంది, పసిఫిక్ సముద్రం ఉంది, అట్లాంటిక్ ఉంది, ఆర్టిక్, ఆ 5 సముద్రాలు ఉన్నాయి, పెద్ద 5 ఉన్నాయి. కానీ ఇప్పుడు 6వ సముద్రం ఒకటి ఉంది, అదే మరుపనే సముద్రం. ఇప్పుడు ఏమన్నాడంటే మీ పాపాలన్నీ అక్కడ వేయమన్నాడు. అవునా కదా? ఇప్పుడు అందులో వేస్తే మరలా పాపాలన్నడికి గుర్తు చేసుకున్నాను. గ్రహించండి నా సోదరులారా. అందుకే ఈ పాపాలన్నీ కూడా నేను వెంటాడుతుంటాయి. అందుకే నువ్వు మరుపనే సముద్రంలో పాపాలు వేసుకోవాలి. లేదనుకో, నువ్వు జనరల్గానే పోయావు అనుకో, ఏమవుతుంది చెప్పాను కదా, రీసైకిల్ బిట్ మరలా రిస్టోర్ అవుతుంది, మరలా పాపం రిస్టోర్ అవుతుంది. ఎందుకు కొంతమంది సిగరెట్ మానేస్తారు, మందు తాగేది మానేస్తారు. మందు తాగి మానేసి కొంతకాలం చర్చకొచ్చి చక్కగా వాక్యము, సహవాసము, వాట్సాప్లు, అవన్నీ సహవాసము, సినిమాలు చూడడం మానేస్తారు, సెల్ ఫోన్లు చెత్తకార్యం చూడడం మానేస్తారు, సినిమా ఆ యొక్క పరిస్థితులను చూడడం మానేసి భక్తిలో సాగుతుంటారు. ఈ లోపల అవి డిలీట్ చేశారు గ్యాలరీలో, కానీ రీసైకిల్ బిల్లు స్టోర్ ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా నువ్వు భక్తిలో బలహీనం అవుతున్నావు, వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే రీసెంట్లీ డిలీటెడ్కి వెళ్తావు.
ఎప్పుడైతే రీసెంట్లీ డిలీట్కి వెళ్ళావో అక్కడ కనబడుతుంది నువ్వు ఏదైతే డిలీట్ చేసావు. అప్పుడు ఆ రోజు ఉద్యోగంలో ప్రభు అక్కడ మాటని దర్శించినప్పుడు డిలీట్ చేసిన వాడు ఇప్పుడు నీ బలహీనమైన కండిషన్లో అక్కడికి వచ్చి దాన్ని చూడడం మొదలు పెడతావు. మరలా దాన్ని రిస్టోర్ చేసుకుంటావు. రిస్టోర్ అవ్వకపోతే ప్లే అవుతుంది. రిస్టోర్ అవ్వాలంటే రిస్టోర్ అయితే మళ్ళీ నీ గ్యాలరీలోకి వస్తుంది. నువ్వు గ్యాలరీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. ఈ రోజు పాపం అనేది అలాగే మన జీవితంలో ఎందుకు మరలా వదిలిపెట్టేసిన పాపాలు, వదిలిపెట్టేసిన లోక కార్యాలు, వదిలిపెట్టేసిన రాజకీయం, వదిలిపెట్టేసిన సినిమాలు, వదిలిపెట్టేసినటువంటి అవన్నీ కూడా మరలా రిస్టోర్ అవడం గల కారణం ఏంటంటే అవి పూర్తిగా డిలీట్ కాలేదు. ప్రవక్త అంటాడు ఆయన నీ కొరకు చచ్చిపోయాడు, క్రీస్తు నీ కొరకు చచ్చిపోయాడు. ఇప్పుడు వధువు అంట ఆయన కొరకు చావాలట. రాకడలో ఆయన వధువు కొరకు చచ్చిపోయాడట. ఆయన చచ్చిపోయాడు కాబట్టి నువ్వు బ్రతుకోవు. ఇప్పుడు ఆయన బ్రతకాలంటే నువ్వు చావాలన్నాడు ఆయన. నా స్పోకెన్ వర్డ్ ఇస్ ద ఒరిజినల్ సీట్ పార్ట్ 1లో చెప్తున్నాడు అన్నమాట. ఆల్రెడీ ఆయన చచ్చిపోయి నేను బతికించాడు క్రీస్తు. ఇప్పుడు ఆయన బ్రతకాలనుకుంటున్నాడు. క్రీస్తు బ్రతకాలనుకున్నాడు. ఆయన బ్రతకాలంటే మనం చావాలి. ఎలా చావాలి? మన లోపల ఉన్న డేటా అంతా బయటకు వచ్చి చచ్చిపోవాలి. చచ్చిపోతే ఆయన నీలోకి దిగొస్తాడు. దట్ ఈస్ ద 7th seal. అదే ప్రవక్త అదే 7వ ముద్ర అన్నాడు. ఆయన ఆల్రెడీ ఎంతమంది కోసం చచ్చిపోయాడు చెప్పగలరా? నా కోసం చనిపోయాడని, నా కోసం చనిపోయాడు, నన్ను బ్రతికించాడు. ఇప్పుడు ఆయన బ్రతకాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు కూడా కోరుకున్నాను బ్రతకాలనుకుంటాడు. ఇప్పుడు ఆయన బ్రతకాలంటే నువ్వు పాప విషయంలో నువ్వు చావాలి, స్మోకింగ్ విషయంలో చావాలి, మందు విషయంలో చావాలి, అక్రమ సంబంధాల విషయంలో చావాలి, ఓ చెత్త కార్యాల్లోకి వెళ్ళకుండా లోక కార్యాలకు వెళ్ళకుండా చావాలి. అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఫ్రెష్గా ఉన్నప్పుడు, ఖాళీ చేసుకున్నప్పుడు, నువ్వు చచ్చినప్పుడు ఆయన నీలో బ్రతుకుతాడు. ఆయన నీలో ప్రత్యక్షం అవుతాడు. గ్రహిస్తున్నారా? మనం లోకమంతా మనలో పెట్టుకున్నారు. ఎక్కడ చోటు ఉంది? ఈరోజు క్రీస్తుకు చోటు లేదంటే ఎక్కడ లేదు తెలుసా? ఎవరైతే ఖాళీ చేయబడలేదో వాడి దగ్గర యేసుక్రీస్తుకు చోటు లేదు. ఈరోజు చాలా మంది ఖాళీ చేయబడలేదు. దాంట్లో అప్పుడు ఏదో పెట్టుకున్నారు. లోక కార్యాలు కావచ్చు, చెత్త కార్యాలు కావచ్చు, హేయమైన కార్యాలు కావచ్చు, మూవీస్ కావచ్చు, రకరకాల తాగుడు కావచ్చు, విచారం కావచ్చు, లోక సిద్ధాంతాలు కావచ్చు, సంఘ ఆచారాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా ప్రజలు నింపబడి ఉన్నారు. వాళ్ళు సంఘాల్లో కాదు రానవ్వకపోవడం, వాళ్ళు లోపలికే రానవట్లేదు. వాళ్ళు సంఘానికి ఎలాగా రానవట్లేదు. కానీ వాక్యములు వాళ్ళ జీవితాల్లోకి రానవ్వకుండా వాళ్ళు నింపబడి ఉన్నారు. దేంతో? వాళ్ళ సిద్ధాంతాలు, ఆచారాలు, కల్పనా కథలు, సంఘ బోధలు, లోక మీద ఆచరణ, త్రాగుడు, వ్యభిచారము, చెత్త చెదారం అంతా లోపల ఉన్నారు. ఆయన ఎలా నీళ్ళకు జీవిస్తాడు? మాట నా కోసం చచ్చిపోడు అంటావు. ఇప్పుడు ఆయన కోసం నువ్వు చావాలిగా. ఆయన కోసం చావాలంతా. నేను చదివిపించిన కొటేషన్ చదివిపిస్తాను చూడండి. ఏడుస్తూ స్పోకెన్ వర్డ్ ఇస్ ద ఒరిజినల్ సీట్ పార్ట్ 1. ఏడుస్తూతో కలిగింది అంటే Glory to God. Hallelujah. You become nothing. నువ్వే మాత్రం అయినవాడు కాదు. Christ becomes alive. Amen. You die, he lives. నువ్వు చనిపోతే ఆయన బ్రతుకుతాడు. There it is. Because he died, I live. ఆయన చనిపోతే నేను బ్రతుకుతాను. When I die, he lives again. నేను ఎప్పుడైతే చనిపోతానని మరలా తిరిగి బ్రతుకుతాడు. And when I die, he promised my life. Amen. I died out of myself. నా యొక్క సొంత జీవితాన్ని నేను చచ్చిపోయినప్పుడు అదే విధంగా ఆమె ఆయన జీవం అనేది మనలో వస్తుంది. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగుగా. సో నా ప్రియమైన సోదరులు, ఇప్పుడు మనలో ఉన్నటువంటి డేటా అంతా డిలీట్ చేయబడాలి. రీసైకిల్ స్టోర్ అవ్వకూడదు. అర్థమవుతుందా? ట్రాష్లో స్టోర్ అవ్వడం కాదు. డిలీట్ అయినట్టు కనబడితే అక్కడే ఉంటుంది. కొన్నిసార్లు అనుకుంటాం మేము డిలీట్ చేసేసాం, నేను బాగానే ఉన్నాను, అమ్మాయి ఫోన్ నెంబర్ తీసేసానంట, మరలా నీకు గుర్తు వస్తుంటాను. తీయవలసిన ఫోన్లో కాదు, తీయవలసింది ఇక్కడ. ఎక్కడ డిలీట్ అవ్వాలి? ఎక్కడ కాదు. ఇక్కడ డిలీట్ అవ్వకుండా ఉందాక మళ్ళా వస్తుంది. అది అక్రమ సంబంధం ఎక్కడ డిలీట్ అవ్వచ్చు, ఎక్కడ డిలీట్ అవ్వదు. ఎప్పుడు కొంతకాలం డిలీట్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా 10 రోజులు గడిచేటప్పటికి మళ్ళీ బ్యాంక్ వస్తుంది తన మీద.
ఆ గర్ల్ ఫ్రెండ్ మీద బ్యాంక్ వస్తుంది, ఆటోమేటిక్గా నెంబర్ రిస్టోర్ అవుతుంది. హలో హాయ్ 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 అని అడతాం, అటు నుంచి కూడా హాయ్ హాయ్ అని వస్తుంది. సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. బికాస్ ఎక్కడ డిలీట్ అవ్వలేదు, ఐ మీన్ ఎక్కడ డిలీట్ అవ్వలేదు, ఇక్కడ మాత్రం డిలీట్. అందుకే మోషేకి 40 years పట్టిందంటే డిలీట్. మీకు అర్థమవుతుందా? 40 సంవత్సరాలు డిలీట్ చేయడానికి పట్టిందంటే 40 years. అంత టైం పట్టిందా? 40 సంవత్సరాల్లో నేర్చుకున్నటువంటి జీవనం, ఆ యొక్క విధానములు, ఆ యొక్క తెలివితేటలు, ఆ జ్ఞానము, ఆ చదువులు, ఐగుప్తు సిద్ధాంతాలు, సకల విద్యలు దేవుడు లేపడానికి పర్మనెంట్ డిలీట్. ఆ చిప్ అంతా లేచిపోవాలి, ఆ పాత చిప్ అంతా దేవుడు లాగలేదు. స్తోత్రం కాదు. చిప్ ఉందంటారా మోషేలో? ఎస్, చిప్ ఉంది. ఇప్పుడు ఎవడో పెడుతుండే కదా చిప్పులు, మరి పేరేం పేరు జుకర్బర్గ్ ఉన్నాడు. ఎలన్ మస్క్ అంటాడు, పేరు మస్కే. ఆ మస్క్ ఏం చేస్తాడంటే డిస్క్ ఎడతాడు, చూసారా? అవును కాదు, ఆల్రెడీ ఐగుప్తు డిస్క్ అంతా మనలోకి వచ్చింది. ఇప్పుడు ఆ డిస్క్ లాగేసి ఇంకో డిస్క్ రావాలి. ఆమె ఈ 40 years మోషే యొక్క డిస్క్ అంతా కూడా దేవుడు లాగాడు, అరేంజ్ చేశాడు. ఒక రోజులో పోయేది కాదు, నరగొట్టింది. స్తోత్రం కలిగదు కాదు. ఆమె ఐగుప్తు యొక్క ఆలోచన డ్రెస్ మారదక. ఐగుప్తు యొక్క డేటా ఉందనుకో, ఐగుప్తు మాదిరిగా డ్రెస్ వేస్తాడు. ఐగుప్తు ఎలా ఉన్నాడు? రాజాది రాజా అన్నాడుగా, పెద్ద శిరస్సు పెట్టుకుని, మంచి కళ్ళ పెట్టుకుని, ఆ యొక్క దండం పెట్టుకుని, ఇలా ఇలా చెప్పులు పెట్టుకుని, రాజా చెప్పులు పెట్టుకుని ఇలా ఇలా నడుస్తుండేవాడు మోషే. ఆమె ఇలా ఇలా నడుస్తుండే పొగరబోతు గిత్తలాగా. ఈ పొగరబోతు గిత్తలాగే ఇజ్రాయెల్ రక్షించేద్దాం అనుకున్నాడు. ఇది జరిగే పని కాదు. ఇప్పుడు ఐగుప్తు విధానం అంతా పూర్తిగా నడిస్తే ఎలా నడుస్తాడు? చాలా మృదువుగా నడుచుకుంటూ వస్తాడు. ఇది అర్థమవుతుందా? అసలు మార్పు వచ్చేసింది. ఐగుప్తులు వచ్చినట్టు మొత్తం పూర్తిగా మంచి కాస్ట్యూమ్స్ అవి వేసుకున్నాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? చెమటంకి వస్తున్నాడు. ఆ గొర్రెల స్మెల్ వస్తున్నాడు. కంపేర్ చేయండి నా సోదరి సోదరులు. ఆ పూర్తిగా అతని డేటా పోయి ఇంకో డేటా వచ్చింది. ఇది పరలోకపు డేటా. ఐగుప్తు డేటా పోయి ఇప్పుడు పరలోకపు డేటా వచ్చింది. అతను 40 సంవత్సరాలు ఇప్పుడు దేని మీద పెడుతున్నాడు. ఆమె గురికి ఇంజక్షన్ చేయాలి, ఒకవేళ దాన్ని ఎలా బతికించాలి, కుటుంబానికి ఎలాంటిది తేవాలి అనుకున్నాడు తప్ప ఇంకెలాంటి ఆలోచన లేవు. 40 సంవత్సరాలు ఎలా చేసేసాడు. ఆమె దేవుడు పూర్తిగా డిస్క్ అంతా మార్పు చేశాడు. ఈరోజు దేవుడు మనల్ని సజాతీతమైన వ్యక్తులుగా మార్చాలంటే మన డిస్క్ అంతా ఖాళీ అవ్వాలి, మర్చిపోవాలి. మనం పూర్తిగా ఖాళీ చేసుకుంటే ఆయన మన జీవితాల ద్వారా పనిచేస్తాడు. నువ్వు ఖాళీ చేసుకోకుండా నీ టాలెంట్స్ ఉపయోగిస్తే బలం. నీ టాలెంట్లు ఏముంటే ఆయన చేతిలోకి వెళ్ళాలి. నీ టాలెంట్లు నువ్వు వాడితే కుదరదు, నీ తెలివితేటలు నువ్వు వాడితే కుదరదు. నీ తెలివితేటలు ఆయన చేతిలో పెట్టాలి. ఆయన చేతిలో పెడితే ఆయన చేసే కార్యం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాడు మోషే గారు? ముసలుడైపోడు, 80 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత అక్కడే మంచి జుట్టు ఉండేది. షో అనుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో రోజు ఏంటి గొర్రెలు దుమ్ము ఎక్కడ పడితే అక్కడ పేడ చేస్తుంటాయి. అవునా కదా? ఓ ఎలా నడుతాయి అయ్యా, బాగా ఎలా నడుతాయా? ఒకటి గుద్దుకుంటూ ఇలాగే దుమ్ము లేచిపోతా. దుమ్ము అంతా తలకొచ్చి మొత్తం బోర్బులు అయిపోయింది. మోషే ఎంత అందగాడు! అతను పుట్టినప్పుడు సుందరంగా ఉన్నాడు, అవునగా? ఇప్పుడు గొర్రె లెక్క ఆ డస్ట్ అంతా వచ్చి మొత్తం జుట్టు అంతా ఊడిపోయింది. ఒకవేళ ఐగుప్తులు ఉంటే అన్ని ఆయిలు రాసేవాడు, పోత పనులు జుట్టు అంతా వాళ్ళు వచ్చేది అనుకున్నాడు, అవునగా? అవునా కదా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు జుట్టు ఏమన్నా మొత్తం ఎగిరిపోలేక ఫేస్ క్రీములు, ఆ క్రీములు, ఈ క్రీములు ఏమి లేదు. బోడు గుండె డైరెక్ట్గా సూర్యుడు గుండె మీద పడిపోతాడు, అవును కదా? మోసే పడతాడు, అంటాడు 80 సంవత్సరాలు మొత్తం గుండె అయిపోతుందంటే ఇంకేం చేస్తాను? 80 సంవత్సరాలు అంటే కర్ర కట్టుకుని, ఈ చేతిలో ఒక వాటర్ బాటిల్ దాని చుట్టూ మళ్ళీ గుడ్డ కట్టుకుని, ఎండలో మళ్ళీ చల్లగా ఉండాలంటే బాటిల్ వేస్తారు కదా, మన వాళ్ళు వెళ్తారు కదా, ఎంతోళ్ళు వెళ్తారు కదా, గేదెలు గాయడానికో మేకలు గాయడానికో ఇంత 2 లీటర్ల బాటిల్ కట్టుకుని దాని గుడ్డ అంతా కుట్టేసి ఆమె దాని పైన నీళ్ళు వేసుకుని, ఎండాకాలం చల్లగా ఉంటాయి నీళ్లు, ఇలా జబ్బు తయారు చేసుకుని ఇంత పొడగాటి గేర చట్టుకుని ఇలా పట్టుకుని డైరెక్ట్గా ఒకటి అందులో ఉలిపబద్ద వేసి వెళ్తారు కదా. ఇప్పుడు ఆ స్థితిలోకి వచ్చేసాడు. ఒకప్పుడు ఏం చేశాడు? ఎలా ఉంది? సూపర్గా ఉన్నాడు. చూడు, స్టేటస్ అంతా దేవుడు మార్చుకుంటూ వచ్చాడు. ఆమె నిజంగా గమనించండి, 40 సంవత్సరాలు ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేశాడు, ఎంత హోదా ఉన్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఎలా చేంజ్ చేస్తాడో చూడండి.
ఒక సజాతీతమైన వ్యక్తిగా మారాలంటే నువ్వు ఖచ్చితంగా నీ డిగ్రీలు నీ హోదాలు పక్కన పెట్టి నువ్వు ప్రభువుకు పూర్తిగా విధేయత చూపిస్తే నిన్ను ఎలా మార్చాలో అలా మారుస్తాడు. ఒక సజాతీతమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. ఒక సహజమైనటువంటి ఒక నేచురల్ మ్యాన్ తీసుకుని సూపర్ నేచురల్ మ్యాన్గా చేసేస్తాడు. ఒక సహజమైన వ్యక్తిని తీసుకుని సూపర్ నేచురల్ వ్యక్తిగా దేవుడు మార్చుకుంటాడు. ఏంటి బాబు సూపర్ నేచురల్? ఆమె అలా క్యారేజ్ పెట్టుకుని పైన పచ్చబద్ద వేసుకుని లోపల గంజలు వేసుకుని ఇక్కడేమో జబ్బకేమో వాటర్ బాటిల్ తగిలించుకుని కరెంట్ అంటే సూపర్ నేచురల్. ఎస్, దట్ ఈస్ ద సూపర్ నేచురల్. ఐబీలు నమ్ముతున్నాను, దట్ ఈస్ ద సూపర్ నేచురల్. హల్లెలూయా. 40 సంవత్సరాలు తన డేటా అంతా డిలీట్ చేశాడు. ఒకరోజు ఏం జరిగింది? 69 ఉన్నాడు ముసలి వ్యక్తి, పైకి వచ్చాడు, దేవుడు దిగి వచ్చాడు. అయిపోయిందని డిలీట్ చేసే పని అంతా కార్యక్రమం ముగించేశాడు. ఆ డిలీట్ చేసే కార్యక్రమం అంతా అయిపోయింది, ఫ్రీ అయిపోయాడు. ఇంకా నేను స్తోత్రం కలిగింది. ఇంగ్లీష్ మాట్లాడేవాడు, హిందీ మాట్లాడేవాడు, ఆమె అరబ్బు మాట్లాడేవాడు, ఇంకా ఐగుప్తు భాష మాట్లాడేవాడు, అరామిక్ మాట్లాడేవాడు, ఆమె సకల భాషల్లో సకల విద్యల్లో ప్రావీణ్యుడు, పిహెచ్డీ చేశాడు. ఇలాంటి వ్యక్తుడు ఏం చేస్తాడు? నోటి ద్వారా ఏ ఏ ఏ ఏ అన్నాడు. అదే నోటి ద్వారా హిందీ మాట్లాడేవాడు, మలయాళం, కన్నడ, తమిళ్, ఆమె హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతుంది? సాధారణ వ్యక్తి కావాలి. ఒక 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 అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చో తెలుసా? సామాన్యంగా మార్చేశాడు. మనం అనుకుంటామంటే ఇంకా ఎక్కడి నుంచి పైకి వెళ్ళాలనుకుంటాము, కానీ దేవుడు అక్కడి నుంచి కింద పెడతాడు. కొంతమంది పుట్టుకు చాలా డిఫరెంట్ అండి. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ దేవుడు వాళ్ళు ఏదో చేపిస్తాడు. వాళ్ళ పుట్టుకు వేరు, మహిమ కలుగుతాయి. వాళ్ళ ఆలోచన వేరు. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను సూపర్గా ఉండాలి, లేకపోతే నా కుటుంబాన్ని ఆ స్థితిలో తీసుకెళ్ళాలి, ఈ స్థితిలో తీసుకెళ్ళాలి, నేను గొప్పగా ఉండాలి, 10 మందికి ఏదో చేయాలని చెప్పేసి చాలా ఊహించుకుంటారు. కానీ దేవుడు తీసుకొచ్చి సాధారణమైన స్థితిలో దేవుడు పెడతాడు. మరి అదేంటో దేవుడు విధానం కానీ చాలా అద్భుతంగా చేస్తాడు. అదే ఆమె రోజుకో గొర్రెలు తినేవాడు, గొర్రెలు కాసుకున్నాడు. అవును కదా? పెద్ద రాజరిక బలం మీద తింటున్నాడు. ఇప్పుడు ఏం గొట్టు మీద కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఒక గొడుగు ఎత్తుకొని ఊహించుకుని ఎలా ఉంటారు? మోష అంటే ఎలా ఊహించుకుంటారండి? 40 సంవత్సరాల్లో మోష ఎలా ఉన్నాడు, 40 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాడు, 40 సంవత్సరాల తర్వాత మోష ఎలా ఉన్నాడు, మీరు కంపేర్ చేయండి. హల్లెలూయా. దేవుడు మొత్తం ఉల్టా చేసి పడేసాడు. దేవుడు చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి జీవితాల్లో వారి యొక్క సొంత జీవితం యొక్క ఆలోచనలు నెరవేరవు, అవి జరగవు. నేను అనుకున్నాను ఐఏఎస్ చదవాలనుకున్నాను. మీకు ఎలా కనపడవచ్చు, నేను చాలా బ్రిలియంట్గా చదివాడు ఒకప్పుడు. నా ఆలోచన ఏంటంటే చాలా ఈజీగా చదువుకోండి, ఈజీగా పట్టుకునేవాడిని. ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా చాలా సింపుల్గా అర్థం చేసుకుని చదువుకోండి అనుకున్నాను. అలా ఎదుగుతూ ఉన్నాను. లేక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సూపర్గా నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఇంకా చాలా చక్కగా అనుకున్నాను నా స్థితి. కానీ అలాగ చదువుకుంటూ బయటకు వెళ్ళాను. మనం అలా చదువుకుంటూ పెయింట్గా చదువుకున్నాం. మరి ఇదేంటో తిరిగి చదువు. అదే దేవుడి స్తోత్రం కలుగుతుందా? నేను అనుకున్న ఆలోచన విధానం వేరు, దేవుడు చేసిన విధానం వేరు, ఊరికే భిన్నంగా ఉంది. మనం అనుకుంటాం చాలా పెద్దగా ఉన్నారు అనుకుంటాం, కానీ దేవుడు అలా చేయనివ్వదు. అందుకే మనకు తెలుసు మన రాజ్యం ఇది కాదు. మనకి ఏదో గొప్పోళ్ళు అవుదాం అనుకుంటాము, కానీ ఇక్కడ మనం దేవుడు గొప్పోళ్ళు కానివ్వడు. ప్రయత్నం చేసినా కానివ్వడండి. నీ గొప్పతనం ఏమైనా ఉందంటే కనుక 1000 ఏళ్ల పాలన నీ రాజ్యం వచ్చినప్పుడే అర్థమవుతుందా? నీ రాజ్యం వచ్చినప్పుడే నీ గొప్పతనము, నీ విలువ. ఇప్పుడు ఏమి నీ గొప్పతనం కనబడదండి. అర్థమవుతుందా? గ్రహిస్తున్నా? మహిమ కలుగుతుందా? హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సోదరులను గ్రహించండి. మొత్తం ఉల్టా అయిపోతుంది పరిస్థితి అంతా. మోసే పరిస్థితి అంతా ఉల్టా అయిపోయింది. దేవుడు అనుకున్నాడు, అప్పుడు ఈ వ్యక్తి నాకు కావాలనుకున్నాడట. ఇప్పుడు ఇతను నేను సహజాతీతమైన వ్యక్తిగా మారుస్తాను. అందుకే ఇప్పుడు మనము మన జీవిత విషయంలో, మన కోరిక విషయంలో, మన ఆలోచన విషయంలో చచ్చిపోతే, మేము చచ్చిపోవడం అంటే భౌతికంగా కాదు, ఆత్మ సంబంధంగా మన కోరికలు, మన ఆశలు, ఈ లోక సంబంధమైన విధానాలు, మన సెల్ఫ్ బిల్ అంతా కూడా, సుచిత్వం అంతా కూడా పోతే దేవుడు మనల్ని తీసుకుని ఒక సహజాతీతమైన వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. దేవుడు చేసేది అదే. ఒక సహజాతీతమైన వ్యక్తిగా దేవుడు మార్చేస్తాడు. ఇప్పుడు అందుకే ఒక రోజు వచ్చింది, అపాయింట్మెంట్ వచ్చింది. అందుకే ఎవ్వరూ కృంగిపోవద్దు. నువ్వు దేవుడి ఎన్నికలో ఉంటే నీ పరిస్థితి ఇప్పుడు దీనంగా ఉంది, పరిస్థితి బాగాలేదు, నీకు గడ్డుగా ఉండొచ్చు, నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు. కానీ నీకు కూడా ఒక అపాయింట్మెంట్ టైం వస్తే మాత్రం మర్చిపోవద్దు.
ఒక అపాయింటెడ్ టైం వస్తుంది. ఇప్పుడు కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుగులు ఉండొచ్చు, కానీ ఒక అపాయింటెడ్ టైం వస్తుంది నీకు. దేవుడు నిన్ను పైకి లేపే టైం వస్తుంది. అప్పుడు వరకు చాలా ఓపిక కనిపెట్టాలి. ఆమె అందుకేమన్నాడు, ఆయన ఎదుట దీన మనస్సులేను అన్నాడు. తగిన సమయంలో మేము హెచ్చించినట్లు మీరు దీన మనస్కులే ఉండమని చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైతే దీన మనస్కులే ఉన్నావో నేను తగిన సమయంలో దేవుడు హెచ్చించడం మొదలు. హల్లెలూయా. గ్రహించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, గ్రహించండి. ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ టైం వచ్చింది. నువ్వేం నిరాశపడిపోగలవు, నా జీవితం ఎలాగైపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. నిన్ను ఒకరోజు పైకి లేపే దేవుడు ఒకరోజు వస్తాడు. అప్పుడు వరకు నువ్వేం చేయాలంటే ఆ సహనం వ్యక్తపరచొద్దు, అసహనపరుడిగా ఉండొద్దు. ప్రభువా నీ చిత్తమైన జీవితంలో జరిగించు. నువ్వు ఎలాగైతే భూమికి పునాదులు వేయబడక మునుపు నా కోసం రాసావు అలాగే చెయ్యి ప్రభువా. నీ ఆలోచన మాత్రం మార్చుకోవద్దు. నేను అనుకున్నవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, బలహీనంగా ఉన్న టైంలో ప్రభువా నేను వెళ్ళిపోతాను ఎక్కడికైనా అని చెప్పేసి అనుకునేవాడిని. బలంగా ఉన్న టైంలో అనుకున్నాను, ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నేను బలహీన సమయం వచ్చినప్పుడు నేను నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తాను. అప్పుడు మాత్రం నా ప్రార్థన ఆలకించొద్దు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే బలహీనమైన సమయంలో మనం ఏం చేస్తామంటే, ప్రభువా ఈ జీవితం నేను జీవించలేకపోతున్నాను, నాకు చాలా కష్టమైపోతుంది, నేను ఎక్కడికైనా పోతాను ప్రభువా అని మనం ప్రార్థిస్తాం. నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు అంటాం. కానీ నేనేం చేసాడు తెలుసా, బలహీన టైంలో అలా ప్రార్థన చేస్తానని తెలిసి నేను వాక్యంలో బలపడినప్పుడు నేను దేవుని అడిగేవాడిని, ప్రభువా నేను తొందరపడి నీ వాక్య విరుద్ధంగా నీ చిత్తము కానీ ప్రార్థన కానీ నేను చేస్తే ఆ ప్రార్థన నువ్వు దయచేసి ఆలకించొద్దు, నువ్వు లైట్గా తీసుకో ప్రభువా, నాకు తెలిసినట్టుగా బ్రతకని అలాగే అనుకునేవాడు. నా వ్యక్తిగతంగా నేను తొందరపాటు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అవి ఎక్కువగా పట్టించుకోవద్దు ప్రభువా, నేను బలహీనుడిని, నేను కొన్ని పరిస్థితులు తట్టుకోలేక నేను అలా ఉన్నాను తప్ప నన్ను అలా చేయొద్దు ప్రభువా నేను దేవుడిని అడిగేవాడు. నేను స్తోత్రం కలుగుతాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం ఏం చేస్తుంటే తొందరపడుతుంటాం, స్థానం కోల్పోతూ ఉంటాం. ఏంటి నా లైఫ్ ఇలాగ అయిపోతుందండి, నాకు గమ్యం ఏమీ లేదేంటి, నాకు ఎలాగా, నేను ఏ విధంగా వెళ్తున్నాను, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి ప్రభువా, నేను ఎక్కడికైనా ఏదైనా అయిపోవాలి. నాకు ఈ వాక్యం పట్టుకున్నప్పుడు నాకు ఎలాగొచ్చింది, నాకు సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖమే తప్ప, నాకు వేదన తప్ప ఏమీ లేదు అన్నప్పుడు ప్రార్థన చేస్తాము. ఆమేన్. అదే ఆ కష్టంలో మన ప్రార్థన అలా ఉంటుంది. బలపడినప్పుడు అనిపిస్తారు, ప్రభువా నేను కష్టంలో ఎలా ప్రార్థన చేస్తాను. ఆమేన్. నీ వాక్యం కూడా ఉండాలి, నీ వాక్యం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక రోజు హెచ్చించే టైం వస్తుందండి. దేవుడు ఏ వ్యక్తిని విడిచిపెట్టు, దేవుడు పిలిచాడంటే ప్రవక్త అన్నాడు, దేవుడు పిలిచిన వ్యక్తి పట్ల ఆయన బాధ్యత వహించి తీరుతాడట. దేవుడు ఎవరినైతే పిలుస్తున్నాడో, దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటున్నాడో, దేవుడు వాక్య ప్రకారం ఎవరైతే కష్టాలు పడుతూ, దేవుడి వాక్య ప్రకారంగా వాక్యం కొరకు ఎవరైతే నిందలు పడుతూ, అవమానాలు పడుతూ ప్రయాసపడుతున్నారో వారిని ఎంత మాత్రం కూడా దేవుడు విడిచిపెట్టాడు. వారి పట్ల దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడని ప్రవక్త నువ్వు ఎంత మాత్రం చింతించే అవసరం లేదు. ప్రవక్త అంటాడు, ఆమేన్, ఈ కేర్స్ యూ, నిన్నైనా భద్రపరుస్తున్నాడు, లేదా నీకు జాగ్రత్త వహిస్తాడు, నీ పట్ల నీ పట్ల లక్ష్యం కలిగి ఉన్నాడు ఆయన, నీ పట్ల ఆలోచిస్తున్నాడు. మనం ఆయన పట్ల ఆలోచిస్తున్నావు అని ప్రవక్త అంటాడు. అందుకే ఇప్పుడు అపాయింట్మెంట్ టైం వచ్చిందండి. ఈ 40 years జర్నీలో పారిపోయాడు అతను. గుర్తుపెట్టుకోండి, అపాయింట్మెంట్ టైం వచ్చింది. ఒక స్వరం వచ్చింది అక్కడికి, మోషే ఈ పర్వతం మీద రా, మోషే ఈ పర్వతం మీద రా. ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఎవరు నన్ను పిలుస్తున్నారు? ఈ 80 years old మ్యాన్ ఆ కొండ ఎక్కుతున్నాడు. హల్లెలూయా. నడవలేక 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 ఈ లోపల అతనికి ఒక ఆశ్చర్యమైన కార్యం కనబడుతుంది, ఒక సాజాతీతమైన కార్యం కనబడుతుంది. ఏంటి సాజాతీతమైనది? ఆమేన్. ఏంటి సాజాతీతమైనది? అక్కడ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. సాజాతీతమైనది మండుతుంది, ఆ ఫైర్ వస్తుంది కానీ కాలిపోవట్లేదు. ఒక సాజాతీతమైన కార్యాన్ని సహజమైన వ్యక్తి చూస్తున్నాడు. ఎందుకు వచ్చింది సాజాతీతమైందంటే, ఆ మంట ఎందుకు వచ్చిందంటే ఈ వ్యక్తిని ఆ విధంగా మండించడానికి వచ్చింది. ఈ వ్యక్తిని ఆ విధంగా సాజాతీతమైన వ్యక్తిగా మార్చడానికి మంట వచ్చింది. వచ్చాడు, మాట్లాడుతున్నాడు, అగ్ని అక్కడ పొద ఉంది. మోషే అని పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. మోషే పేరు తెలుసు ఆయనకి. 40 సంవత్సరాలు గడిచినా కానీ మోషే పేరు మర్చిపోలేదు. మర్చిపోకండి.
ఆయన తరతరాల గడిచిన నీ పేరు నా పేరు మర్చిపోడు. మర్చిపోతారా? 2 సంవత్సరాలది పేరు మర్చిపోతాం. ఇప్పటికీ చాలా పేరు మర్చిపోయింది. ఆమేన్. కానీ దేవుడు 40 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు అయినా పేరు మర్చిపోడు. మన పేరు మర్చిపోడే. అందుకే మోషేని పిలిచాడు. మోషే మోషే అని. ఎస్ ఎక్కడో విన్నా నీ స్వరం 40 years బ్యాక్ ఎక్కడ విన్నాను. ఆమేన్. నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైంది, నీ చెప్పులు విప్పు అన్నాడు. ఆమేన్. ఏంటి చెప్పులు ఇప్పుడు మన దానికి కారణం ఏంటి? దాని అర్థం ఏంటి? మోషేని చెప్పులు ఇప్పమన్నాడు, అదే టైంలో మోషేని చెప్పులు వేసుకోమన్నాడు. చెప్పులు వేసుకుని ప్రభురాత్రి భోజనం చేయమన్నాడు. ఇదే పొదలకు వచ్చేటప్పుడు నీ చెప్పులు తీయమని చెప్పాడు. అదే టైంలో యెహోషువను కూడా నీ చెప్పులు తీయమన్నాడు. ఏంటి చెప్పులు తీయమంటే నీ సెల్ఫ్ విల్, నీ మార్గాలన్నీ తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు నువ్వు నా మార్గంలోకి రాబోతున్నావు. ఇప్పుడు నువ్వు నా మార్గంలో రాబోతున్నావు. నీ మార్గాలు విడిచిపెట్టు. చెప్పులు దేనికి సాదృశ్యం ఉంది? మార్గం. నీ నడక మాదిరిగా ఉంది. నీ నడక ఎంతో తాపు. నువ్వు చిప్పు అంతా ఖాళీ అయిపోయింది కదా, నీ నడక ఎంతో తాపు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ మాట్లాడుతున్నాడు. నాకు ఇప్పటికే మారిపోయింది, తలసరి వచ్చేసింది, అంతా నెత్తి అయిపోయింది. నెత్తి వ్యక్తిగా మారిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నెత్తి వ్యక్తిగా మారిపోయాడు అతను. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెత్తి వచ్చేసింది అతని జీవితానికి. చెప్పులు ఇప్పన్నాడు. నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధమన్నాడు. మోషే నీ చేతిలో ఏముంది అన్నాడు. ఏం చేస్తున్నాడు సార్? అతన్ని ఖాళీ చేపిస్తున్నాడు. అతని చేతిలో కనబడేమన్నాడు, చెప్పులు తీసేమన్నాడు, మొత్తం అతను ఖాళీ చేపిస్తున్నాడు. నిజంగా నువ్వు గ్రహిస్తే, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ మంట కలిగినటువంటి సంఘానికి నువ్వు వస్తావో, దేవుడు నీలో ఉన్న నీ స్వచిత్తాన్ని తీమని అడుగుతాడు ఆయన. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు వచ్చేయండి. ఎప్పుడు కూడా దేవుడు నువ్వు సహజాతీతమైన వ్యక్తిగా, ఒక సూపర్ న్యాచురల్ వ్యక్తిగా నేను చేయాలంటే నువ్వు ఎలా ఉంటే అలా వచ్చేయమండి ఆయన. ఈరోజు సంఘాలు ఎలా ఉంటే అలా వచ్చాయి. నువ్వు త్రాగినా వచ్చే, 2 భార్యలు వచ్చే, 3 భార్యలు ఉన్నా పర్లేదు, నువ్వు ఇంకా ఏదో ఉండవు అంటారు సంఘాలు. కానీ ఆ పని దగ్గర నిన్ను ఖాళీ చేసుకో. నీ చెప్పు విప్పు, నీ కర్ర ఇటు చూడు, నువ్వేమో ఉన్నా పూర్తిగా ఖాళీ చేసుకో అంటున్నావు. ఒక మంట కలిగినటువంటి ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం అలాగే మాట్లాడతారు. ఎలా పడితే అలా రానవడు. అందుకే నోవహు దినాలు ఏం చేశాడు? నోవహు వాడగట్టాడు లేదా? 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఒక కుటుంబంలో ఫ్యామిలీ అంగీకరించిందండి. ఆ ఫ్యామిలీ అంగీకరిస్తే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు ఆ ఫ్యామిలీ? ఒకరోజు భార్య నోవహు వాడెక్కేస్తాను నేను, జలప్రళయం వచ్చేద్దని చెప్పి ఫుల్గా నగలు నట్ర మొత్తం కాస్ట్యూమ్స్ ఇంకా బ్యాగులు అన్నీ పెట్టేసుకుని, బ్యూటీ పార్లర్ ఐటమ్స్ అన్ని పెట్టేసుకుని బ్యాగ్ కట్టుకుని కొండెక్కి నోవహు వాడదని తలుపు కొట్టిందండి. నోవహు తలుపు తీయన్నాడు. ఆమేన్. ఎస్ మేడం, ఎవరు? నేను లోపల మీతో రావాలనుకున్నాను. ఈ గెటప్లో నా సంఘానికి వద్దాను. ఈ గెటప్లో నా సంఘానికి రావద్దు. అదే ఈ గెటప్పుడు లోపల స్థానం లేదు. ఆమేన్. అది ఇదిగోనే గాజులు ఇక్కడ బంగారం గాజు ఇస్తానన్నా కుదరదు. ఆమేన్. ఇగో 4 జతల పైనుంచి కిందకు నువ్వు జత ఇచ్చేస్తానన్నా కుదరదు. డినామినేషన్ పాస్టర్ కాదు నోవహు. ఒక ట్రైనింగ్ అయిపోయిన పాస్టర్ కాదు. డబ్బు కోసం పనిచేసే పాస్టర్ కాదు నోవహు. నువ్వు లోపల రావాలంటే అవి ఇక్కడ అనుమతించబడవు. నువ్వు ఖాళీ చేసుకుని రా అన్నాడు. హల్లెలూయా. అయ్యో నేను లిప్స్టిక్ ఎట్టుకుపోతూ ఉండలేను బాబయ్య, అయితే లోపల రావద్దాను. నీ సంఘానికి ఎవరు రావట్లేదు. సరే నేను వద్దామనుకున్నాను. నేను నోవహు సంఘం ఎంతమంది? 8 మంది నోవహు సంఘం. అవునా కదా? నీ సంఘానికి ఎవరు రావట్లేదు అని చెప్పి నీ సంఘానికి పనిగొట్టుకుని వస్తుంటే నువ్వు సంఘాన్ని కాపాడుకోవాల్సింది బదులు నన్ను పొమ్మంటావా? ఈరోజు సంఘాన్ని కాపాడుకోవడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన పాస్టర్ అలా పనిచేయడు. సంఘాన్ని కాపాడు, అతను వాక్యాన్ని కాపాడతాడు. ఈరోజు పాస్టర్ అనేది తెలుసా? వాక్యాన్ని కాపాడాలి. సంఘం కోసం వాక్యాన్ని మార్చకూడదు. ఈరోజు సంఘం కోసం వాక్యాన్ని మార్చకూడదు. ఈరోజు సంఘాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళకు సొంత విధానాల్లో పాస్టర్ని మార్చేస్తున్నారు. నోవహు ముసలోడు, చాలా వయసు ఉన్నవాడు, అంత కష్టపడి వచ్చాను నీ సంఘానికి, ఎవరు రావట్లేదు, నీ సంఘం కొంచెం పెరుగుతుందేమని చెప్పేసి నేను వచ్చాను, నేను ఉద్యోగం చేస్తాను, ఆమేన్, నాకు దర్శన బాబు 20,000 వస్తాయి, నెలకు నీకు 20,000 ఇచ్చేస్తాను, ఆమేన్, నాకు మాత్రం లాగా
ఇలా ఎట్టుకోవడానికి, ఇక్కడి నుంచి ఇలా రాసుకోవడానికి, ఆమె ఇలా తీసి ఇలా ఎట్టుకోవడానికి, ఇక్కడ దాకా జబ్బలు కనబడి ఇలా బట్టలు వేసుకోవడానికి, ఈ పంతా కనబడి ఇలా ఎట్టుకుని ఇక్కడ వరకు ఎట్టుకుని నేను ఈ సంఘానికి వస్తానండి, ఈ సంఘం నుంచి బయటకు పోను అన్నాడు లేదా? ఎంతో ప్రయాసపడి కొండెక్కి సంఘానికి వెళ్ళి నోవహు పొమ్మాడు. ఈ నోవహుకి ఎంత కోపమో ముట్టు పొగరమో నోడికి. ఈ పాస్టర్ ఎలాంటి వాడంటే పొగరబోతు గెచ్చింది. ఆమె పొగరు కాదు, వాక్యం కొరకు నిలబడేవాడు. ఎంతో వద్దాం అనుకుంటే ఇది తీసేమన్నాడు. నేను ఎప్పుడు పుట్టించుకుని తెలుసా? 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు పుట్టించుకున్నాను. ఎలాగో తెలియదు, ఎప్పుడు పుట్టించుకున్నాను. ఆమె ఇక్కడ ఎప్పుడు పుట్టించుకుని తెలుసా? మా అమ్మగారు బట్ట పెట్టిన తర్వాత. ఇక్కడ ఎప్పుడు పుట్టించుకుని తెలుసా? మా ఎంగేజ్మెంట్కి. ఇక్కడ ఎప్పుడు పుట్టించుకుని తెలుసా? మా పెళ్ళికి. ఇక్కడ ఎప్పుడు పుట్టించుకుని తెలుసా? ఆ పెళ్లి రోజు. ఇలా శివానంతా పుట్టించుకుని తెలుసా? ఇవన్నీ ఏమైపోతాయి? ఆమె హల్లెలూయా. ఇలా ప్రయాణించి వచ్చింది మా అక్కగారు ఎట్టారు. ఆమె ఇలాగెట్టారు, మళ్ళీ ఇలాగెట్టారు. ఇవన్నీ పోవాలంటే ఎంత కష్టం సార్, చాలా కష్టం. అమ్మా నా సంఘానికి పని చేయదు, నా కుటుంబం నేను ఆరాధించుకుంటా, కానీ ఇలాంటి పనికి మాలవాళ్ళే నా సంఘంలోకి రానవడం. గెటౌట్ నా సంఘం నుంచి వెళ్ళిపోతాడు. ఎంత కష్టపడి ఎక్కిందో అంత కష్టపడి ఆమె కిందకి దిగేసి ఇంటికి పోతుందంట. దేవుడికి స్తోత్రం కలిగింది. ఈరోజు భర్త వచ్చి ఎక్కడికి వెళ్ళావు అన్నదంట. నోవహు చర్చికి వెళ్ళాను అన్నాను. ఓహో వెళ్ళావా? నాకు తెలిసి ఈ గెటప్కి నోవహు రానవడని, ఈ సంఘానికి నోవహు రానవడు. ఆమె నువ్వు ఎంత కాలు కట్టుకున్నా నోవహు రానవడు. కాలుకు చూసి మారిపోయే పాస్టర్ కాదు నోవహు. ఆమె నువ్వు లిప్స్టిక్ ఎట్టుకోకపోతే నువ్వు ఉండలేవు. లిప్స్టిక్ ఎడితే నోవహు రానవడు. అవునా కాదు? నువ్వు బుక్కల నిండా కలర్ వేస్తే నోవహు ఒప్పుకోడు. నువ్వు బుక్కల నిండా కలర్ వేసుకోకపోతే నువ్వు ఉండలేవు. నీ సంగతి నాకు బాగా తెలుసు. ఆమె నాకు తెలుసు నువ్వు వెనక్కి వస్తావని తెలుసు, అందుకే నేను అడగలేదు 10 సార్లు. నువ్వు వెళ్తే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసి అన్నాడు. సరే నిన్ను విషయాలు నీకు ఎలా తెలుసు అన్నాడు. నువ్వు ఇయ్యాలలో నేను ఎన్నెళ్ళు వచ్చాను అన్నాడు. ఆ సంఘానికి నేను ఎన్ని వెళ్ళాను. సరే వెళ్తూ ఆమె 2 బీర్ బాటిళ్ళు, 2 బీర్ సీసాలు, ఆమె 4 సిగరెట్ పెట్లు, ఆమె 4-5 పానపెర కైనీ ప్యాకెట్లు, ఇంకా డ్రగ్స్ ప్యాకెట్లు అన్ని జోబులు వేసుకుని వెళ్ళారు. ఇలా మెళ్ళ ఒకటి, ఇలా మెళ్ళ ఒకటి, జోబి నిండా లోపల, మళ్ళీ లోపల జోబు ఒకటి ఉంటుంది, భారీ చూడకుండా ఇక్కడ ఉంటుంది. ఓ లోపల మళ్ళీ ఫ్యాన్ జోబులు ఇంకోటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, కనపడదు. అవునా కదా? హల్లెలూయా. ఆమె ఇక్కడ బొడ్లోనేమో లింగి పంచులో దోసేసి వాటర్ బాటిల్ ఉంటుంది, మళ్ళీ బ్యాగులు అన్నీ లోపల ఉన్నట్టుగా ఇలా వెళ్ళిపోతున్నాడంట. నోవహు పాస్టర్ గారు నేను మీ సంఘంలోకి వచ్చేస్తాను అన్నాడు. ఎందుకు రావాలనుకుంటున్నాను? మీ సంఘం చిన్నది కదండి, మీ సంఘంలో జాయిన్ అయిపోతాను. సరే వద్దామనుకున్నావు కాబట్టి నీ దండ లోపల ఉన్న దండ బయటకు వేసాను. ఆ యొక్క ఏంటో పారపరకు బయట పెట్టమన్నాడు. నీ కైనీ ప్యాకెట్ తీయమన్నాడు. ఇక్కడున్న ప్యాకెట్, ఇక్కడున్న ప్యాకెట్, బొడ్లు ఉన్న వాటర్ బాటిల్, లోపల ఉన్నటువంటి సీసాకాయలు నువ్వు తీస్తేనే లోపల ఎవరితో రావద్దన్నాడు. ఆమె నువ్వు తీస్తేనే లోపల లేకపోతే రావద్దన్నాడు. అయ్యో బాబు నోవహు సార్, ఆమె నీ కాలుకి ఎక్కిస్తామని చూడన్నాడు. ఆమె నీ కాలు నాకు అవసరం లేదు, నా దేవుడు నన్ను పోషిస్తాడు. అలాంటి రోషం కలిగిన సేవకులు మనకి ఈ కాలంలో అవసరం. నేను డబ్బు కోసం పడిపోయేవాడు కాదు, వాక్యం కొరకు నిలబడేవాడు కావాలి. ఈ బాటిల్ లైన్ నా సంఘం రావద్దు, నువ్వు మారు మనసు పొందిన లెక్క రావుతున్నాడు. అమ్మే వెంటనే ఏమైపోడు నోవహు పంపించేశాడు. నోవహుకి ఎంత కోపమో. ఆమె నువ్వు తాగుడంతా లోపడానికి చెప్తే నోవహు మంచోడు, నువ్వు వేసి వేసాలన్నీ లోపడానికి చెప్తే నోవహు మంచోడు, నువ్వు 2-3 భార్యలు ఉంచుకోవడం రప్పించేస్తే నోవహు మంచోడు. గెటా నా సంఘానికి అవసరం కదా. నా కుటుంబం నేనన్నా దేవుడి దగ్గర ఉంటాను తప్ప ఇలాంటి చెత్త విషయాలు నాకు రాను. హల్లెలూయా. అందుకే చూడండి, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీవన్నీ విడిచిపెట్టే రావాలి. ఆ వాళ్ళకి ఎక్కాలంటే నీ సీసా పోవాలి. ఈరోజు ఏ సంఘానికి వెళ్ళిపోవచ్చు, కానీ నోవహు సంఘంలోకి వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి. టైటానిక్లోకి వెళ్ళాలంటే ఏమి వెళ్ళగాలి? ఆమె టైటానిక్లోకి వెళ్ళినప్పుడు ఈ సంఘంలో ఒకటి, ఈ సంఘంలో ఒకటి వెళ్ళచ్చు. ఎందుకంటే అక్కడ ఆపురం. అవునా కదా? టైటానిక్ ఏంటి? టైటానిక్ ఎలా తయారు చేశారు? ఈ సంఘంలో ఒకటి, ఈ సంఘంలో ఒకటి. బెల్షజర్ విందులో ఎలాగైతే ఉపపత్తులతో డ్యాన్స్ చేశారో అలాగే ఉందంట ఇక్కడ టైటానిక్ షిప్ లో. బెల్షజర్ విందులో ఏం జరిగింది? ఒక గొప్ప విందు చేయించాడు దానియేలు గ్రంథంలో. రాజులు అక్కడ మంత్రులందరూ కూడా తన భార్యలు కాదు,
ఉపపత్తులతో సెకండ్ సెటప్లతో డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ అంతా. ఇప్పుడు ఈ టైటానిక్ వాళ్ళు కూడా అదే, తాగుతూ రేవు పార్టీలు అంటే ఏంటి? ఒక స్త్రీలు బట్టలు లేకుండా డ్యాన్స్ చేయడం, మందు తాగడం, రేవు పార్టీ. టైటానిక్ వాళ్ళు ఆ వాళ్ళకి వెళ్తాకి ఇలా వెళ్ళొచ్చట. ఆమె 2-3 భార్యలు పట్టుకుని, లోకల్ సీసా పట్టుకుని, పాన్ ప్యానక్ పెట్టుకుని, ఈ షోలో సొట్టెట్టుకుని ఎంత కదా ఇక్కడ సొట్ట ఒకసారి తిరుగుకుంటే తలపేక సొట్టు ఉంటుంది లోపల, అనుభవం లోపల సొట్ట, ఎన్ని పెట్టుకుని సంఘానికి వెళ్ళిపోతారు అంతటా. కానీ టైటానిక్ వాళ్ళలో ఉంది. ఈరోజు అనేక టైటానిక్ వాడలు ఈరోజు క్రైస్తవులు ఉన్నాయి. వాడంటే సంఘానికి సాధువు. అవి చూడడానికి చాలా బాగుంటాయి, శృంగారమైన దేవాలయాలు ఉంటాయి. కానీ అవి టైటానిక్ వాడాలండి. అందులోకి ఇద్దరు సెటప్లు తెల్లచ్చు, 3 సెటప్లు తెల్లచ్చు, వ్యభిచారం చేయొచ్చు, తాగుడు తాగొచ్చు. కానీ నోవహు వాడలో అలాంటి ఎంట్రన్సే లేవు. ఎవడు వచ్చినా రాకపోయినా నోవహు డోంట్ కేర్. ఒక్కడైనా దేవుడి దగ్గర పోతాడు తప్ప వాక్యాన్ని మార్చడు నోవహు. హల్లెలూయా. వాక్య విషయంలో నోవహు రాజీ పడడంతే. నేను స్తోత్రం కదా. నా ప్రియమైన సోదరులు గ్రహించండి, టైటానిక్ వాడేమైంది? వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళి ఏం చేశారు? 5 గంటల గురించి వచ్చారు. కానీ నోవహు వాడైతే ఎన్ని జలప్రాయాలు వచ్చినా, ఎవరెస్ట్ శిఖరాలు వచ్చినా కానీ ఎక్కడా నోవహు వాడు పగలేదు. ఆమె స్తోత్రం కలిగిన కానీ ఆ ఓడ ఎక్కినోళ్ళు క్షేమంగా వెళ్ళిపోయారు. ఆమె టైటానిక్ వాళ్ళు ఎక్కినోళ్ళు జలప్రాయాల్లో కొట్టుకుని వచ్చారు. ఏమైంది? అందగెత్తులు, సినిమా హీరోయిన్లు అందరూ డ్యాన్స్ చేస్తున్నారంటే తాగుతూ ఓహో ఓహో సూపరో డోపరో, ఎవడ భార్యని ఎవడట్టుకుంటాడో తెలియట్లేదు. ఆమె కోట్లు కొమ్మరిం చేస్తున్నారు. ఆ స్త్రీలు అర్ధనగరంగా డ్యాన్స్లు వేస్తున్నారు, నగ్నమైన డ్యాన్స్లు వేస్తున్నారు. టైటానిక్ వాళ్ళు ఓ సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకయ్యా అరగంటలో దేవుడు చంపేశాడు? ఆ టైటానిక్ దేవుడు చూడలేకపోయాడయా. ఇప్పుడు అలాగే సంఘములో ఉంటే దేవుడు ఆ సంఘాన్ని బ్రతకెత్తాడు అనుకుంటారా? నో నెవర్. అసలు అవకాశం లేదు. దేవుడు సంఘాన్ని కూడా టైటానిక్ ఓడల్లా ఉన్న సంఘాలను దేవుడు పగలగొట్టబోతున్నాడు. సాధారణంగా ఓడ ఏదైనా గుద్దుకి 45 నిమిషాలు పడిపోతుందండి. 45 నిమిషాలకి ఓడ ములుగుతుందంటే సాధారణంగా. కానీ దేవుడు అరగంట లోపే దీన్ని ముంచేశాడండి. కనీసం తప్పించుకోవడానికి అవకాశం లేకుండా దేవుడు చంపేశాడంటే వాళ్ళు ఎంత పాపం చేస్తున్నారో వాళ్ళు చూడండి. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో రావాలంటే నువ్వు ఎలా పడితే అలా వస్తే దేవుడు ఊరుకోడు. అందుకే మోషే నీ చెప్పులు ఇప్పే, నీ చేతులు వద్దేంటి కర్ర, అది అలా పాడేదా? ఏమైపోయి మొత్తం పాడేది అలాగా దేవుడి ముందు అన్నీ పాడేసి నిరాశ్రాయుడుగా ఉన్నాడు ఈ ముసలి. అర్థమవుతుందా? ఈరోజు మనము కూడా మన సుచిత్తాలు, సొంత ఆలోచనలు అన్నీ కూడా దేవుడి ముందు పెట్టి, లార్డ్ నువ్వు చెప్పు నన్ను ఎలా బ్రతకమంటావు, నువ్వు చెప్పినట్టుగా నేను బ్రతుకుతాను అనే స్థితికి మనం రావాలండి. దేవుడు దేవుడికి మనం చెప్పడానికి ప్రయత్నం చేయడం కాదు. ఈరోజు ఈ యొక్క అందరూ దేవుడికి చెప్పడానికి, వాక్యాన్ని తిరిగేసి చెప్పడానికి అలవాటైపోయారు. గ్రహించండి నా ప్రియమైన సోదరుల. హల్లెలూయా. ఏం జరుగుతుంది? అబ్బా మన దగ్గర ఏమీ లేదు, పడేసేసాడు, చెప్పులు తీసేశాడు, కర్ర పడేసాడు, నిరాశ్రయుడు అయ్యాడు ఆయన. ఈరోజు వాక్యం ముందు మనం అలా ఖాళీ చేసుకుని నిలబడితే అప్పుడు దేవుడు మనల్ని సహజాతీతంగా మార్చడానికి సిద్ధమవుతాడు. అర్థమవుతుందా? సహజాతీతంగా దేవుడు మార్చాలంటే ఇప్పుడు నువ్వు ముందుగా పూర్తిగా ఎంటీ విజువల్గా మారిపోవాలి. ఎంటీకి ఎప్పుడైతే మారిపోతున్నావో ఆటోమేటిక్గా నువ్వు దేవుడి జీవితంలో ఏదో కార్యం చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది సూపర్ న్యాచురల్ గా మారాలనుకుంటున్నారు? పూర్తిగా ప్రభు ఎదురు మీ జీవితాలు ఏర్పడ్డాయి. కొంచెం లోకము, కొంచెం సినిమాలు, కొంచెం కళ్ళల్లో ఆటపాటలు కాదు, పూర్తిగా దేవుడు ముందు నిలబడండి. మీ జీవితంలో దేవుడు కార్యం చెప్పదని అడగండి. ఏం కర్ర? ఎండుకొని కర్ర పడేసాడు అక్కడ. మోషే ఆ కర్ర పాడేయమన్నాడు. ఆ కర్రని ఏం చేశాడు దేవుడు? పాముగా చేసి పెంచాడు. మోషే ఆ పామును పట్టుకోమన్నాడు. ఆ పాము తోకను పట్టుకుని మరలా కర్ర అయిపోయింది. ఆమె ఇప్పుడు ఆ కర్ర న్యాచురల్, కానీ దేవుడు ఇప్పుడు సూపర్ న్యాచురల్ గా మార్చేశాడు. ఇప్పుడు ప్రవక్త అంటాడు, నువ్వేదైతే కలిగి ఉన్నావో నీ జీవితంలో కలిగి ఉన్నవన్నీ ప్రభు ముందు పెడితే అవన్నీ కూడా సహజాతీతంగా దేవుడు మార్చేస్తాను. ఒక ఎండిపోయిన కర్రని ఒక శక్తివంతమైన కర్రగా మార్చేశాడు. ఇప్పుడు నీ లైఫ్ ఎండిపోయిన జీవితము ప్రభు ముందు పెడితే, వాక్యం ముందు పెడితే, ఆ యొక్క అగ్ని స్తంభం ముందు పెడితే, లేకపోతే ఆ పరిశుద్ధాత్మ కలిగినటువంటి ఆ ప్రాంతంలో పెడితే నీ లైఫ్, ఎండిపోయిన లైఫ్ అంతా కూడా
ఒక సహజాతీతంగా మారుస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంత అద్భుతమైన వర్తమానం దేవుడు ఇచ్చాడండి. నేను ఊహించలేదు, కానీ నాకు ఎంతో దీవెనకరమైన వర్తమానం. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. గ్రహించండి నా యవనస్తులారా, ఒక సహజాతీతమైన వ్యక్తులుగా మనం మార్చబడాలంటే ఇప్పుడు పూర్తిగా ఆయన ముందు మనం ఖాళీగా ఉండాలి. నీ దగ్గర ఏముందో ఆయన ముందు పడేయాలంటే, నీ టాలెంట్ ఆయన ముందు పడేయాలి, నీ డిగ్రీ ఆయన ముందు పడేయాలి. ఏముందో ఆయన ముందు పెట్టు. నువ్వేదైతే పెట్టావో దాన్ని అత్యంతంగా దేవుడు మారుస్తాడు. మోషే జీవితాన్ని పెట్టాడు. ఎండిపోయింది మోషే లైఫ్ అండి. మోషే లైఫ్ ఏమైంది? ఎండిపోయింది. 40 సంవత్సరాలు ఎండిపోయింది. హల్లెలూయా. అతను 40 సంవత్సరాల నుంచి దేవునికి దొరకకుండా తిరుగుతున్నాడు. ఎండిపోయింది అతని లైఫ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎండిపోయిన జీవితం కర్రగా చేస్తుంటా అతని లైఫ్ అక్కడ పెడుతున్నాడు. ఇప్పుడు అతని జీవితం అక్కడ పెడుతున్నాడు. ఆ కర్ర ఎవరో కాదు, మోషేనే. ఎండిపోయాడు మోషే, ఎండిపోయాడండి. దేవుడు అంటే మర్చిపోయాడు, భయంతో తిరుగుతున్నాడు. అలాంటి స్థితిలో గ్రహించండి. ఎప్పుడైతే అలా పడాడు దేవుడు రాగమది రాగమని అందుకే గమనించండి. ఆహారం కాడ ఎండిపోయింది. ప్రభు ఒక సముఖంలోకి వచ్చినప్పుడు అది చిగురించింది, ఫలించింది. అది బాలం కాయ కాసిందని కాశాడు. అందుకే కర్ర ఎక్కడ ఉంది తెలుసా? ఎక్కడ పెట్టారు తెలుసా? కర్రని ఆమె మన సొంత పెట్టారు. గ్రహించాడు. అభిమండి సోమవారం ఈ రాత్రి నేను చెప్పిన విషయాలు పట్టుకోండి. ఎప్పుడైతే నీ సహజమైన జీవితాన్ని, ఒక సాధారణమైన సామాన్యమైన జీవితాన్ని ప్రభు ముందు పెడుతున్నావో పూర్తిగా అది సహజాతీతమైన జీవితంగా దేవుడు మారుస్తుంది. అతను పొగను దర్శించుకున్నాడు. తన లైఫ్ అంతా అక్కడ పెట్టాడు, చేశాడు. మోషే కర్రయ్య కానీ సూపర్ నేషనల్ మారిపోయింది. అతనికి సోచనలో మొదలుపెట్టాడు. చేతిని తీసుకునేలాగా అన్నాడు. కుష్టి వచ్చింది, కుష్టిపోయింది, కర్ర పామైపోయింది. మోషే ఇప్పుడు నువ్వు సాధారణమైన వ్యక్తులు కాదు, నువ్వు సహజాతీతమైన వ్యక్తి. ఇప్పుడు ఏమన్నాడు? దేశం మీద ప్రవచించడానికి వెళ్ళమన్నాడు. ఏ దేశం అది? ఐగుప్తు. అయితే పొల దగ్గర ఏం జరిగిందో తెలుసా? ఆ పొల దగ్గర ఏం జరిగిందో తెలుసా? గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్. ఏం జరిగింది? ఆ కొండ మీద ఏం జరిగింది? మోషే లైఫ్ ఏమవుతుంది? సహజమైనటువంటి జీవితం నుండి సహజాతీతమైన జీవితంగా మాట్లాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంట? పుస్తకాన్ని తింటున్నాడు, అక్కడ ఒక గ్రంథాన్ని తింటున్నాడు. ఎప్పుడైతే గ్రంథాన్ని తినప్పుడు ఏం చేయాలి? ప్రవచింపని అగత్యం. ఇప్పుడు ఏం చేయాలి? మోషే ప్రవచించాలి. ఎప్పుడైతే వధువు ప్రవచిస్తున్నామో సహజాతీతమైనది. ప్రకటన 10:8-11 వచనాలు అది బ్రైడ్ మినిస్ట్రీ. ఇప్పుడు వధువు ప్రవచింప. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే దేవుడు కలుసుకున్నాడు, కర్ర ఏం చేశాడు? పాముగా మారి సూచనలు వచ్చాయో ఇప్పుడు ఇంటికి వచ్చిన అన్న తన భార్యను అన్నాడు, గాడి తీసుకున్నాడు, భార్య పిల్లలు ఎక్కించేశాడు, నడవడం మొదలు పెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నాడు బ్రదర్? ఐగుప్తు మీదకి వెళ్తున్నాడు. ఐగుప్తు మీద ప్రవచనాలు ఎత్తి చెప్పడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మోషే సాధారణమైన వ్యక్తి కాదు, ఇప్పుడు అతీతమైన వ్యక్తి. ఇప్పుడు నువ్వు అతీతమైన వ్యక్తిగా మారకపోతే ఐగుప్తు మీదకి నువ్వు వెళ్ళలేవు. నువ్వు సాధారణ వ్యక్తి ఉంటే ఐగుప్తు మీద ప్రవచించలేవు. నువ్వు ఎప్పుడు ప్రవచిస్తావు తెలుసా? సహజాతీతంగా మారిన ప్రవక్తలో వర్తమానంలో. ఆ రోజు ఐగుప్తు రష్యా లాంటి పవర్ఫుల్ కంట్రీ. ఇప్పుడు రష్యాని ఎదుర్కోవడానికి, లేకపోతే ఐగుప్తుని ఎదుర్కోవడానికి మోషే చిన్న గాడిద మీద ఎక్కి ఆమె తన భార్య పిల్లలు ఎక్కించి ఈ యొక్క ఆఫ్రికా నుంచి ఐగుప్తు బయలుదేరాడు. ఏంటి ఒక్కడ దేశానికి అడగాడించడానికి? ఎస్, ఈ హ్యాడ్ ఏ పవర్స్. దేవుడు మోషేకి తన శక్తులు పంపించాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? పవర్తో నడుపుతుంది. అతని చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఏంటి కర్ర? వాక్యం. ఏం పొందుకున్నాడు సార్ అక్కడ? అతని డినామినేషన్ ఆలోచనలన్నీ పడేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 7 ముద్రల వాక్యం ఇచ్చాడు. 7 ముద్రల ప్రత్యక్ష ఇచ్చాడు. ఇప్పుడు మోషే చేతులు ఉంది ఏంటి బ్రదర్? వాక్యం. ఇంకా లోతుగా చెప్పాలంటే ఏముంది తెలుసా? 3వ ఈడుపు. ఎప్పుడైతే కర్ర ఉందో ఇప్పుడు ఏం చేస్తున్నాడు మోషే? 3వ ఈడుపు చేయడానికి ఐగుప్తు వెళ్తున్నాడా? ఈ కర్ర చాపగానే ఈగలు కలుగులుగా అంటాడు. ఈగలు కలగాలి ప్రభు, నీకు స్తుతులైనా ఈగలు కలగాలి ప్రభు, ఈగలు కలగాలి ఆమె అన్నాడు.
మోషే కర్ర ఎత్తు. ఏంట కర్ర? వాక్యం, ద పర్ఫెక్ట్ వర్డ్, పరిపూర్ణమైన వాక్యం. ఎత్తాడు, పలకడం మొదలుపెట్టాడు. ఈగలు కలుగులు కాక అన్నాడు. ఈగలు వచ్చేసి అక్కడ ప్రార్థన కాదే కాదు, స్పోకెన్ వర్డ్. ఆ రోజు ఏదేది ఆ యొక్క దేవుడు సృష్టించినప్పుడు లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి, లెట్ దేర్ బి సన్, లెట్ దేర్ బి మూన్, లెట్ దేర్ బి స్టార్స్, లెట్ దేర్ బి యానిమల్స్, లెట్ దేర్ బి బర్డ్స్, లెట్ దేర్ బి ఫ్లవర్స్. కలుగులు కాక కలుగులు కాక ఆది కాండంలో చెప్తున్నట్టుగా ఇక్కడ ఐగుప్తులో కలుగులు కాక కలుగులు కాక. ఇప్పుడు మోషే అలాంటివాడు. అన్నీ ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ మోషేస్ మినిస్ట్రీ. ముందేంటి డిగ్రీల ద్వారా వాడాడు, డిగ్రీలు క్లోజ్ అయిపోయి, తర్వాత ఎండిపోయాడు, ఎండిపోయిన తర్వాత ఎరగొచ్చాడు, సహజాతీతమైన వ్యక్తిగా మారిపోయాడు. మై బ్రదర్స్, ఈ రాత్రి మనము అతీతమైన సహజాతీతమైన వ్యక్తులుగా మారాలి. మన చేతిలోకి వాక్యంగా. మోషే కాలంలో కర్ర వచ్చింది, ఈ కాలంలో రాజకట్నం వచ్చింది, దాన్ని మహారాజు కట్నం. అది మహారాజు కట్నం ఏంటి? థాట్ఫుల్ అంటే ఏంటి? థాట్ఫుల్, పలకబడిన మాట. ఇప్పుడు వధువు చేతిలో ఏముంది? పలకబడిన మాట ఉంది. ఇప్పుడు ఈ మాట పలికితే ఏమవుతుంది? ఐగుప్తులో షేక్ అవుతుంది. ఈరోజు ప్రపంచాన్ని షేక్ చేసే శక్తి సహజాతీతమైన వధువు చేతిలో ఉంది. ఎప్పుడు ఈ వధువు ప్రపంచాన్ని షేక్ చేస్తారు తెలుసా? ఈ రాజకీయాలను, ఈ యొక్క ప్రపంచ రాజకీయాలను, ప్రపంచ ప్రెసిడెంట్లను షేక్ చేసేది ఎప్పుడు తెలుసా? వధువు పూర్తి వాక్యం తన చేతులు. అందుకే వధువులు వాక్యముతో ఐక్యం. అందుకే మోషే వాక్యంతో ఐక్యమవుతున్నాడు. మోషే వాక్యంతో ఐక్యమైనప్పుడు అతను సహజాతీతమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు వధువు వాక్యముతో ఐక్యమైనప్పుడు సహజాతీతమైన వధువుగా మారిపోతుంది. ఎప్పుడైతే సహజాతీతమైన దేవుని పెళ్లి కుమార్తెగా మారిపోతుందో, భార్యగా మారిపోతుందో, అప్పుడు ఆమె పలకగా ఆమె సృష్టించడం మొదలుపెడతారు. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహించగలుగుతున్నారా? హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు సహజాతీతమైన వధువుగా మారాలంటే మన దగ్గర ఉన్న మనల్ని కూడా దేవుడు పెడతాం. ఎప్పుడైతే దేవుడు పెడుతున్నామో మనల్ని ఆయన సహజాతీతమైన వ్యక్తిగా మారుస్తుంది. నీ లైఫ్ అంతా ఆయన ముందు పెట్టి అన్ని దగ్గర ఆయన వాక్యం ముందు నీ లైఫ్ కుమ్మరించుకో, నీ జీవితాన్ని మార్చేస్తాడు. నీ స్థితి అంతా కూడా ఆయన పూర్తిగా ఆయన చేంజ్ చేసేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియమైన సోదరులారా, నేను ముగిస్తున్నాను. గ్రహించండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు పట్టుకుంటారని నమ్ముతున్నాను. హల్లెలూయా. వధువు సహజాతీతంగా మార్చబడుతుంది. సహజమైనటువంటి స్థితిలో నుండి సహజాతీతమైన స్థితిలోకి వధువు వెళ్తుంది. ఆ సహజాతీతమైన స్థితి స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. దట్ ఈస్ ద థాట్ఫుల్. ఇలా పరిచయం వధువు తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు? కలుసుకుంటున్నాడు. అగ్ని స్తంభంగా కలుసుకున్నాడు, మేఘ స్తంభం కలుసుకున్నాడు. ఈరోజు అందుకే సహజాతీతంగా ప్రభువు ఈరోజు తన వధువులు కలుసుకుని వధువులో తన్ను తాను కుమరించుకుంది. ఆమె కుమరించుకున్నాడు. ఏమవుతుంది? వధువు ఒక సహజాతీతమైన వధువుగా మారుతుంది. నెక్స్ట్ మినిస్ట్రీ పలకబడిన మాట. మోషే ఏం చేసిన తర్వాత దేవుడిని కలిసి ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత ఈగలు కలుగును కాక, లేకపోతే కప్పలు కలుగును కాక, వడగండ్లు కలుగును కాక, ఏం చేస్తున్నాడు? సృష్టిస్తూ ఉన్నాడు. సృష్టించేది ఎవరు? దేవుడు. ఎక్కడున్న దేవుడు? ఇప్పుడు మోషేలో. గమనించండి, ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తిలోకి వస్తున్నాడో అతను సాధారణమైన వ్యక్తి కాదు, సాధారణమైన వ్యక్తి. ఇప్పుడు మోషేకి ఎవరు వచ్చారు సార్? దేవుడు వచ్చేసి. మోషే కాదు ఇప్పుడు దేవుడు కార్యాలు చేసేది, మోషే లోపల ఉండి దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తులో నుండి అంటే ఈ ప్రపంచం అంతా ఎలా ఉంది? ఐగుప్తు. ఐగుప్తులో అద్భుతమైన కార్యాలు చేయాలంటే వధువు సహజాతీతంగా మార్చబడాలి. సహజాతీతంగా మార్చబడ్డమే వాక్యముతో సంపూర్ణంగా అంటున్నాడు. నువ్వు వాక్యంతో ఐక్యమవ్వాలంటే నువ్వు రావాలి, ఆయన నీలోకి రావాలి. అందుకే ఏం చేశాడు? మోషే చచ్చిపోలేదా? మోషే 40 సంవత్సరాలుగా చచ్చిపోయాడు. అతను సెల్ఫ్ విల్ అంతా చచ్చిపోయేది, అతని ఉద్దేశాలు చచ్చిపోయాయి, అతని ఆలోచనలు చచ్చిపోయాయి. అతను సాధారణంగా ఒక ఎంటీ వెజల్గా ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏమైంది? పూర్తిగా ఖాళీ అయిపోయాడు మోషే. ఇంకేమీ లేదు, ఏమీ లేని పాత్రలో ఏం చేశాడు? దేవుడు తను కొమ్మరం చేసుకుంటాడు. ఇప్పుడు మానవుడు దేవుడు ఐక్యమయ్యాడు. మానవుడు దేవుడు ఐక్యమవుగా సహజాతీతమైన వ్యక్తిగా మార్చాడు. ఇప్పుడు ఈ సహజాతీతమైన వ్యక్తి 3 కార్యాలు చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు గ్రహిస్తారనుకున్నాను. అర్థం కాక మరోసారి వినండి. ఆమె అర్థం కాకపోతే మరోసారి అనండి, కానీ వర్తమానం మాత్రం మిస్ అవ్వద్దు.
ఆమె దేవుడు ఏదో కార్యం చేస్తున్నాను. సహజాతీతమైన వ్యక్తులుగా మీరు మార్చబడాలండి. అమ్మే నువ్వు దేవుడి కుమారుడిగా మార్చబడాలంటే ఏదో సంఘానికి వెళ్తున్నాము, వస్తున్నామా, 10 రూపాయలు కానిపిస్తున్నాము, అలా ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా నువ్వు నామకార్థ క్రైస్తవుడు. ఈరోజు దేవుడి పిల్లల్ని ఒక అతీతమైనటువంటి వ్యక్తులుగా ఆయన పోలికలోకి, ఆయన రూపంలోకి, ఆయన తన్ను తాను నీలో కుమ్మరించుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. అమ్మే అందుకే మన లోపల ఉన్న ప్రతిదీ కూడా బయట తీయాలి. ఆచారాలు బయట పెట్టాలి, సిద్ధాంతాలు బయట పెట్టాలి, గ్రామ కట్టుబాట్లు బయటపడాలి. ప్రతి చెత్త చెదరం అంతా మన లోపలంతా బయటకి వేస్తే ఆయన పూర్తిగా మనలోకి వస్తే. అందుకని మీరు ఈరోజు క్రైస్తవులకి బైబిల్ చదివే సమయం లేదండి, ఉందండి కదా. క్రైస్తవులకు బైబిల్ చదివే సమయం లేదండి. అయితే బైబిల్ చదవాలంటే ఈరోజు నిజమైన క్రైస్తవులు చూస్తే సరిపోతుంది. అందుకే రిటర్న్ ఎపిస్టల్స్ అన్నాడు ఆయన. రిటర్న్ ఎపిస్టల్స్ అంటే ఏంటి? వాళ్ళు సజీవ పత్రికలుగా ఉంటారు. సజీవ పత్రికలు ఉన్నటువంటి అర్థం ఏంటి? వాక్యం మానవుడిలో ప్రత్యక్షపరచబడి, మానవుడిలో ప్రత్యక్షపరచబడుతుంది. ఎస్ మేబా, ఇప్పుడు నీలో నాలో ఆ వాక్యం ప్రత్యక్షపరచబడింది. నువ్వు సజాతీతమైన వధువుగా మార్చబడతావు. అప్పుడు నీ ద్వారా అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుని ముగించుకోండి. మోకరించండి. 2 నిమిషాలు. సజాతీతమైన వ్యక్తిగతను మార్చు. మోషేను మార్చగలరు ప్రభు. అనేక మందిని మార్చగలరు ప్రభు. ఈరోజు నన్ను కూడా ఒక సజాతీతమైన వ్యక్తిగా నువ్వు మార్చే ప్రభు, సజాతీతమైన వ్యక్తిగా నన్ను మార్చే ప్రభు అని చెప్పి సహోదరుడు చిన్నగా ప్రార్థన చేయి. మోషే దేవుడిగా మార్చబడ్డాడయ్యా. సహజాతీతంగా మార్చబడమంటే దేవుడిగా మార్చబడ్డాడు. ఒక పాపంలో పుట్టినవాడు, పాపంలో పెరిగినవాడు, హత్య చేసినవాడు, అలాంటి సాధారణమైన వ్యక్తిని దేవుడు తీసుకుని సహజాతీతమైన వ్యక్తిగా మార్చేశాడు. ఈరోజు మనం ఎలాంటి దినాల్లో ఉన్నాం తెలుసా? సహజాతీతమైన వధువు బయటకు వచ్చేది ప్రభు సమర్పించుకోండి. సహజాతీతమైన వ్యక్తులుగా మా జీవితాలు మార్చండి. సహజాతీతమైన వధువుగా మా జీవితాలు మార్చండి ప్రభు. ప్రభు సమర్పించుకోండి. నా ప్రియ సోదరి సోదరి, డెడికేట్ యువర్ లైఫ్. మీ జీవితం పూర్తిగా ప్రభు సమర్పించుకోవాలి. నాలో పూర్తిగా వాక్యాన్ని కుమ్మరించుకోవాలి. నాలో ఉన్న ప్రతి చెత్త అంతా బయట నెట్టేస్తాను. ప్రతి చెత్త అంతా బయటకు నెట్టేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు ప్రభు. అది రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని తెలిసినందుకు వందనాలు. సహజాతీతమైన వధువుగా మేము ఎలా మార్చబడాలో ఆ మోషే జీవితం ద్వారా మాకు చూపించవద్దు. మేము పూర్తిగా ఖాళీ చేయబడాలి. మేము రీసైకిల్ బిల్లో దాచుకోకూడదు, బ్యాకప్ లో మేము దాచుకోకూడదు, ఆ ట్రాష్ లో మేము దాచుకోకూడదు. పూర్తిగా ప్రభువా, మేము పూర్తిగా ప్రభు వాటన్నిటిని తొలగించాలి. మా జీవితం పూర్తిగా ఖాళీ అవ్వాలి. ప్రభు మేము చచ్చిపోవాలనుకుంటున్నాం ఆయన. నీ వాక్యం మాలో జీవించాలంటే మేము చావాలని వద్దండి. మా ఐక విచారాలు చావాలి, మా సొంత తలంపులు చావాలి, సొంత ఉద్దేశాలు చావాలి. ప్రభు మేము పూర్తిగా ఖాళీ అవుతున్నాం. నీ చేతులు ఏమున్నాయి తండ్రి. దేవి మా చేతులు ప్రభు చెడు కార్యాలు ఉన్నాయి ప్రభు, అవన్నీ విడిచిపెడుతున్నాయి. చెడు కార్యాలు ఉన్నాయి, చెత్త కార్యాలు ఉన్నాయి. మా చేతిలో తప్పుడు క్రియలు ఉన్నాయి తండ్రి. అవన్నీ నీ ముందు వదిలేస్తుంది రాత్రి. రూపాంతరపరచు దేవా. సహజాతీతమైన వధువుగా మా జీవితాలు మీరు కట్టండి ప్రభు. మా జీవితాలు కట్టండి నాయన. పరిపూర్ణంగా చేస్తారు అప్పగిస్తున్నాం దేవా. మీరే కృప చూపించండి దేవా, మీరే కనికరం చూపించండి. మోషేని ప్రభువా ఆ ఎండిపోయిన జీవితాన్ని తీసుకుని సహజాతీతమైన వ్యక్తిగా మార్చేసి నీ వాక్యంతో పూర్తిగా నింపి దేవా నిశ్చయంగా ఒక పలకబడిన పరిచర్యలోకి నీ కుమారుడు నడిపించవు దేవా. అతి ప్రభు మాకు దయచేయండి, మాకు దయచేయండి. ఒక పూర్తిగా బలపరచుకున్నాయి. ఈ రాత్రి వాక్యం విన్న వారందరిలో ఫలింపచేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆశ పుట్టాలి. సహజాతీతమైన వధువుగా ఉండి ఆ మూడింటికి జరిగించాలని
చక్కని ఆలోచన పుట్టాలి. తప్పనిసరిగా నీ బిడ్డలకు అటువంటి కృప దయచేయండి, కనికరం దయచేయండి. పూర్తిగా నీ హస్తాలకి సమర్పిస్తున్నాం. మీరే ఆయన నడిపించుకొని వేడుకుంటున్నాం. నీకే స్తోత్రాలు, నీకే కృతజ్ఞతలు తండ్రి. రాత్రి ప్రభు జరిగించిన కుడి పట్టిని వందనాలు. సోదర ప్రభు సైమన్ గారు గృహం దగ్గర ప్రభు జరిగించిన కుడి పట్టిని స్తోత్రాలు. ఎంతో వ్యతిరేకతల మధ్యలో ప్రభు నీ బిడ్డలు నీ వాక్యాన్ని కొరకు ద్వారం తెరిచారు నాయన. నీ బిడ్డల పక్షం మీరు ఉండండి ఆయన. నీ వాక్య పక్షం ఉన్నవారిని ఎంత మాత్రం తోసివేయము. మనకి ధైర్యాన్ని ఇవ్వండి, అభిషేకాన్ని ఇవ్వండి. ఈ గడియ ప్రత్యక్షతలో పూర్తిగా ప్రభు ఓ దేవాన్ని నడవడానికి కొంత ఇచ్చేది. కుటుంబాన్ని తోడుకుండండి. గృహం ఆశీర్వదించబడాలి. ఓ దేవా, ఎక్కడైతే ప్రభు నీకు చోటిస్తున్నారో ఓ వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నావు తండ్రి. ఈ కుటుంబం నిశ్చయంగా ఆశీర్వదించబడాలి. దేవ మీరే కార్యం చేయమని వేడుకుంటున్నాం. వాళ్ళకున్న యవనస్తులు దీవించండి. సోదరు వీళ్ళందరూ దీవించండి. యవనస్తులు ప్రభు ఓ దేవా ఆ మోషవలే నిలబడి ప్రభు సాజాతీయమైన వ్యక్తులుగా మార్చబడాలి. మీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. మీరే ప్రభు చూపించండి. వచ్చి మా సోదరులు కూడా దీవించండి. ఎవరైతే ప్రభావ మిక్సర్ల ద్వారా ఏకీపించి వింటున్నారు వారిని కూడా మీరు దీవించండి. ప్రభు నా లోపడున్న హార్ట్ డేజర్ అదే ప్రభు ఓ సహజాతీయమైన వ్యక్తిగా నేను మారగోరుచున్నాను. నీ వాక్యం పూర్తిగా కుమరించుకుంటాను. ఓ ఆ మేనిఫెస్టేషన్ నాకు కావాలి. నీ వధువులో ప్రత్యక్షత కావాలి. ఓ దేవ మీరే మాకు సహాయం చేయబడతాయి. వచ్చిన క్షేమంగా తీసుకొచ్చి తిరిగి అందరూ క్షేమంగా తీసుకెళ్ళండి. మా మధ్య రోగులు ఉంటే వాళ్ళు స్వస్థపరచండి. ఎవరైనా అవసరం కలిగి ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చండి. ఈ హస్తానికి సమర్పించండి. ప్రభు అని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి ఈ గ్రూపుడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి యవనస్తులు ఉన్న పరిశుద్ధులందరికీ కూడా ఆయన ప్రభు తోడుగా ఉండి ఆ సహజాతీతమైనటువంటి వధువుగా మార్చబడి ఆ పలకబడిన పరిచయంలో నడిపించబడుగాక. ఆమేన్. God bless you all.